Hello everyone, welcome to Hackshop. I am Bhargav. I am the mentor of this section. I am the backend developer. I am from the Hackshop. Today we are gathered to learn about backend development. మన ఈ సెక్షన్లో బ్యాకెండ్ డెవలప్మెంట్ అందరూ యాక్టివ్గా వినడానికి ట్రై చేయండి. మనం బ్యాకెండ్ డెవలప్మెంట్ ఫుల్ స్టాక్ అప్లికేషన్ అనేది ఎలా వర్క్ అవుతుందని తెలుసుకుందాము. మనకు ఫుల్ స్టాక్ అప్లికేషన్ అనేది 3 పార్ట్స్గా డివైడ్ చేశారు: ఫ్రంట్ ఎండ్, బ్యాక్ ఎండ్, డేటాబేస్. ఫ్రంట్ ఎండ్ వచ్చేసరికి అదే యూజర్ ఇంటర్ఫేస్ క్రియేట్ చేయడానికి వాడుతాం అనమాట. దీంట్లో వాడే టెక్నాలజీస్ HTML, CSS, జావాస్క్రిప్ట్. వీటితో మనం యూజర్కి ఇంటరాక్టివ్గా మన అప్లికేషన్ తయారు చేస్తాం అనమాట. లైక్ HTML ఫర్ స్ట్రక్చర్గా ఒక స్ట్రక్చర్ని ఒక స్ట్రక్చర్ ఫార్మేట్లో ఒక వెబ్ డాక్యుమెంట్ని ప్రజెంట్ చేయడానికి వాడతాం అనమాట. ఒక స్టైలింగ్ డాక్యుమెంట్కి స్టైలింగ్స్ని యాడ్ చేయడానికి. జావాస్క్రిప్ట్ వచ్చేసరికి దానికి ఫంక్షనాలిటీని యాడ్ చేయడానికి మనం జావాస్క్రిప్ట్ వాడతాం అనమాట. ఇలా వీటన్నిటిని వాడి మనం ఫ్రంట్ ఎండ్ తయారు చేస్తాము. సో ఫ్రంట్ ఎండ్కి ఒక ఎగ్జాంపుల్ చూసుకుంటే లాగిన్ ఫామ్స్. మన ప్రతి అప్లికేషన్లో కామన్గా చూసేది లాగిన్ ఫామ్స్ అనమాట. అవి లాగిన్ ఫామ్లో ఉన్న డీటెయిల్స్ అనేవి వ్యాలిడా కాదా అని తెలుసుకోవడానికి మనం బ్యాక్ ఎండ్కి అనేవి మనం పంపిస్తాము. బ్యాక్ ఎండ్ అనేది దాన్ని వ్యాలిడ్ చేస్తుంది. అవి ఏవైతే మనకి లాగిన్ క్రెడెన్షియల్స్ మన ఎక్కడ ఉంటాయి అంటే డేటాబేస్లో ఉంటాయి. దాన్ని రిట్రీవ్ చేసి వాటిలో మ్యాచ్ అవుతున్నాయా లేదా అనేసి బ్యాక్ ఎండ్ అనేది చూసుకుంటుంది అనమాట. ఇలా బ్యాక్ ఎండ్ అనేది వర్క్ అవుతుంది. మన బ్యాక్ ఎండ్లో వాడే టెక్నాలజీస్ వచ్చేసరికి నోడ్ చేసి కానీ, పైథాన్ కానీ, జావా కానీ వీటిల్లో ఏదైనా ఒకటి తీసుకొని బ్యాక్ ఎండ్ అనేది డెవలప్ చేస్తాం అనమాట. డేటాబేస్ వచ్చేసరికి డేటాబేస్ మనం స్టోర్ చేసుకోవడానికి వాడుకుంటాం. ఏదైనా ఇన్ఫర్మేషన్ స్టోర్ చేసుకోవడానికి మనం డేటాబేస్ అని వాడుకుంటాం. ఆ స్టోర్ చేసుకుని రిట్రీవ్ చేసుకోవడానికి, ఆ రిట్రీవ్ చేసుకొని దాన్ని మేనేజ్ చేసుకోవడానికి, ఇంకా దాన్ని పర్ఫెక్ట్గా ఒక స్ట్రక్చర్ ఫార్మేట్లో దాన్ని మేనేజ్ చేసుకోవడానికి, స్ట్రక్చర్ ఫార్మేట్లో స్టోర్ చేసుకొని మేనేజ్ చేసుకోవడానికి డేటాబేస్ అని వాడతాం అనమాట. దీనికి ఎగ్జాంపుల్స్ వచ్చేసరికి మనకి యూజర్స్ యొక్క ఇన్ఫర్మేషన్ ఏదైతే ఉంటాయో, నేమ్స్ కానీ, యూజర్ నేమ్స్, ఈమెయిల్స్, పాస్వర్డ్స్, ఇవన్నీ మనం డేటాబేస్ సేవ్ చేసుకుంటాం అనమాట. ఆ సేవ్ చేసుకున్నవి మనం రిట్రీవ్ చేసుకొని బ్యాక్ ఎండ్ అనేది రిట్రీవ్ చేసుకుంటుంది. రిట్రీవ్ చేసుకొని అది వాడుకుంటుంది అనమాట బ్యాక్ ఎండ్ అనేది దానికి కావాల్సిన విధంగా. ఈ డేటాబేస్కి వచ్చే టెక్నాలజీస్ మనం PostgreSQL కానీ, MongoDB కానీ, MySQL కానీ వాడతాం అనమాట. ఓకే, ఇంతవరకు బాగానే ఉంది. వీడికి ఎలా వర్క్ అవుతుందో తెలుస్తుంది. కానీ ఇప్పుడు ఇవన్నీ కలిసి ఎలా వర్క్ అవుతాయి, హౌ ఇట్ ఆల్ కమ్స్ టుగెదర్. ఫస్ట్ మనకి ఫ్రంట్ ఎండ్ నుండి రిక్వెస్ట్ వెళ్తాయి అనమాట. కొన్ని డీటెయిల్ ఒక ఫామ్ తీసుకుంటే ఆ ఫామ్లో ఉన్న డీటెయిల్స్ అనేవి ఫ్రంట్ ఎండ్ నుండి బ్యాక్ ఎండ్కి వెళ్తాయి అనమాట. బై యూజింగ్ HTTP రిక్వెస్ట్. మనకి HTTP రిక్వెస్ట్ అంటే తెలుసు కదా, హైపర్ టెక్స్ట్ ట్రాన్స్ఫర్ ప్రోటోకాల్స్. మన బ్రౌజర్ అనేది ఆ హైపర్ టెక్స్ట్ ట్రాన్స్ఫర్ ప్రోటోకాల్ మీద వర్క్ అవుతుంది అనమాట. ఓకే, అలా మనకి బ్యాక్ ఎండ్కి వస్తుంది అనమాట ఆ డీటెయిల్స్ అన్ని. ఆ వచ్చిన డీటెయిల్స్ని బ్యాక్ ఎండ్ అనేది వెరిఫై చేస్తుంది, అవి వ్యాలిడా కాదా అని. ఆ వెరిఫై చేయడానికి దానికంటూ మళ్ళీ డేటా కావాలి. సో ఈ బ్యాక్ ఎండ్ అనేది తర్వాత డేటాబేస్తో అప్రోచ్ అవుతుంది. డేటాబేస్ అప్రోచ్ అయ్యి డేటాని రిట్రీవ్ చేసుకుంటుంది అనమాట. రిట్రీవ్ చేసుకొని ఇవి రెండు మ్యాచ్ అవుతున్నాయా లేదా, డేటాబేస్లో ఉన్న డేటా అండ్ బ్యాక్ ఎండ్లో ఉన్న బ్యాక్ ఎండ్కి వచ్చిన ఫ్రంట్ ఎండ్ నుండి బ్యాక్ ఎండ్కి వచ్చిన డేటా అనేది మ్యాచ్ అవుతుందా లేదా. మ్యాచ్ అయితే అప్పుడు మన డేటాబేస్ అనేది ఫ్రంట్ ఎండ్కి మ్యాచ్ అయింది కాబట్టి సక్సెస్ఫుల్ లాగిన్, ఆర్ మ్యాచ్ కాలేదు సో ఇన్వాలిడ్ క్రెడెన్షియల్స్ అనేసి మెసేజ్ ఇస్తుంది అనమాట. ఈ ఫుల్ స్టాక్ అప్లికేషన్ మనం రియల్ లైఫ్ ఎగ్జాంపుల్ తీసుకుంటే ఒక రెస్టారెంట్ని ఒక ఎగ్జాంపుల్గా తీసుకుందాం. రెస్టారెంట్లో మనకి ఏముంటాయి, మనం వెళ్ళగానే మనం కస్టమర్స్, మనం వెళ్ళగానే మనం ఎవరితో ఇంటరాక్ట్ అవుతాం, ఒక మెనూ కార్డ్ చూస్తాము, లేకపోతే వెయిటర్తో ఇంటరాక్ట్ అవుతాము. ఈ వీళ్ళు అనేవి మన ఫ్రంట్ ఎండ్ అవుతాయి మన అప్లికేషన్కి అయితే. వీళ్ళు ఇంటరాక్ట్ అవుతాం కాబట్టి వీళ్ళు మన ఫ్రంట్ ఎండ్ అవుతారు. వీళ్ళు ఫ్రంట్ ఎండ్ వాళ్ళు క్లయింట్స్ దగ్గర నుండి ఇన్ఫర్మేషన్ తీసుకుంటారు. ఆ ఇన్ఫర్మేషన్ తీసుకొని లైక్ రెస్టారెంట్లో అయితే మన దగ్గర నుండి ఆర్డర్స్ తీసుకుంటారు వెయిటర్స్. అవి తీసుకెళ్ళి కిచెన్కి ఇస్తారు, కిచెన్లో ఉన్న చెఫ్కి ఇచ్చేస్తారు. ఆ కిచెనే మన బ్యాక్ ఎండ్ అనమాట. ఆ బ్యాక్ ఎండ్ అనేది ఆ ప్రాసెస్ దానికి కావాల్సిన ఆర్డర్కి తగ్గ ప్రాసెస్ని చేసి దాని తగ్గ ఐటమ్ని మన ఫ్రంట్ ఎండ్కి ఇస్తుంది అనమాట. ఓకే, ప్రాసెస్ చేయడానికి మనకి ఇంగ్రీడియంట్స్ కావాలి కదా, ఇంగ్రీడియంట్స్ కావాల్సి వస్తే వెజిటేబుల్స్ ఆర్ సంథింగ్ స్పైసెస్ కోసము కొన్ని ఉంటాయి కదా, అవన్నీ
మనకు ఏంటిది రిసోర్స్ అనమాట. ఆ రిసోర్సెస్ డేటాబేస్లో ఉంటాయి. అవన్నీ మనకు స్టోర్లో ఉంటాయి కదా, ఆ స్టోరే డేటాబేస్ అవుతుంది. ఓకేనా. ఇలా డేటాబేస్లో ఉన్నది ఏదైతే డేటాబేస్ అన్నామో అంటే డేటాబేస్ మీన్స్ స్టోర్. అందులో మనకి ఐటమ్స్ ఉంటాయి. ఆ ఐటమ్స్ తీసుకొని బ్యాక్ ఎండ్ అంటే ఇక్కడ కిచెన్ అనేది దాన్ని ప్రాసెస్ చేసి దాన్ని ఫ్రంట్ ఎండ్ ప్రాసెస్ చేసిన అవుట్పుట్ ఏదైతే వస్తుందో అది ఫ్రంట్ ఎండ్ అంటే ఎవరు ఇక్కడ మన ఫ్రంట్ ఎండ్కి ఇస్తుంది. ఫ్రంట్ ఎండ్ అనేది క్లయింట్కి డిస్ప్లే చేస్తుంది అనమాట. ఇలా మన ఫుల్ స్టాక్ అప్లికేషన్ అనేది వర్క్ అవుతుంది. Now coming to the next section, ఇందులో మనం ఈ ఎంటైర్ సెక్షన్లో మనం కవర్ చేసేది ఈ టాపిక్స్ అనమాట. ఈ 10 టాపిక్స్ మనం కవర్ చేస్తాము. మనం బ్యాక్ ఎండ్ అంటే ఏంటి తెలుసుకుంటాము. దాని తర్వాత బ్యాక్ ఎండ్ ఎలా ఇంప్లిమెంట్ చేయాలని తెలుసుకుంటాము. తర్వాత గిట్ హబ్ అంటే ఏంటో తెలుసుకుంటాము. ఆ గిట్ హబ్లో మన రిపోజిటరీని ఎలా క్రియేట్ చేయాలని తెలుసుకుంటాము. దాని తర్వాత ఏపీఐస్ గురించి తెలుసుకుంటాము. ఏపీఐలో ఒక ఏపీఐని ఎలా వాడుకోవాలి, ఏపీఐని ఎలా తయారు చేయాలని తెలుసుకుంటాము. దాని తర్వాత పోస్ట్ మ్యాన్ అంటే ఏంటి తెలుసుకుంటాము. పోస్ట్ మ్యాన్ అనే సాఫ్ట్వేర్ని అలా హౌ టు మనం ఏపీఐని క్రియేట్ చేయడం తెలుసుకుంటాము. దాని తర్వాత పోస్ట్ మ్యాన్ గురించి తెలుసుకుంటాము. మనం పోస్ట్ మ్యాన్ ఎలా వాడాలని తెలుసుకుంటాము. మనకి ఎవరికైనా లాగిన్ ఏమన్నా ఇబ్బంది ఉంటే, మీటింగ్లో జాయిన్ అవ్వడానికి ఏదైనా ఇబ్బంది ఉంటే మనకి యూట్యూబ్ లైవ్ కూడా పెడుతున్నారు, అందులో జాయిన్ అయినామమ్మా. ఓకేనా. కమింగ్ టు ద సెషన్ ఇంట్రడక్షన్ టు ద డేటాబేస్. మనం డేటాబేస్ గురించి తెలుసుకుంటాము. డేటాబేస్ అంటే ఏంటి, దాని పర్పస్ ఏంటి, దాని గురించి ఇన్ డీటెయిల్గా తెలుసుకుంటాము. దాని తర్వాత ఆ డేటాబేస్ని మనం అప్లికేషన్కి ఎలా కనెక్ట్ చేయాలి అని తెలుసుకుంటాము. సెక్షన్ అనేది బాగా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది, ప్రాక్టికల్గా ఉంటుంది. సో బీ అలర్ట్ అండ్ మీ అందరికీ బాగా యూజ్ అవుతుంది. సో లిజన్ గైస్. ఓకే, నా కమింగ్ టు ఫస్ట్ టాపిక్ అవర్ సెక్షన్, బ్యాక్ ఎండ్. బ్యాక్ ఎండ్ అంటే ఏంటి, నాలుగు చెప్పింది. బ్యాక్ ఎండ్ అంటే ఏం లేదు, మనం ఒక సర్వర్ అనమాట. మనం ఒక వెబ్ సర్వర్ అది ఏం చేస్తుందంటే మనకి ఏదైతే మనకి ఫ్రంట్ ఎండ్ నుండి క్లయింట్ నుండి వచ్చే రిక్వెస్ట్ని ప్రాసెస్ చేయడము అవంతా మన బ్యాక్ ఎండ్ చూసుకుంటుంది అనమాట. ఇట్ ఈస్ లైక్ కార్ ఇంజిన్. మనకు కార్ స్ట్రక్చర్ చూస్తాము, కానీ కార్ ఇంజిన్కి ఎక్కువ వాల్యూ. సో ఇంజిన్ బట్టి కార్ వాల్యూ పెరుగుతుంది. అలానే మన ఒక అప్లికేషన్ ఒక వాల్యూ అనేది మన ఏదైతే మన బ్యాక్ ఎండ్ ఉందో దాన్ని బట్టి వాల్యూ పెరుగుతుంది. ఒక బ్యాక్ ఎండ్ అనేది సింపుల్గా చెప్పాలంటే ఇస్ లైక్ బిజినెస్ లాజిక్ అనమాట. ఏదైతే ఒక బిజినెస్ ఎలా రన్ అవ్వాలి అనేది అనే విషయాన్ని మనం బ్యాక్ ఎండ్లో కోడ్ రాసుకుంటాం అనమాట. దీనికి రియల్ ఎగ్జాంపుల్ చూసుకుంటే మనం ఫ్లిప్కార్ట్, అమెజాన్ చూస్తూ ఉంటాం, అందులో ఆర్డర్లు పెడతా ఉంటాము. ఆ ఆర్డర్లు పెట్టేటప్పుడు మనకి ముందు మనం ఆర్డర్ మీద క్లిక్ చేస్తాం. ఆర్డర్ మీద క్లిక్ చేయడం వరకు తెలుస్తుంది. దాని తర్వాతకి దాని పేమెంట్ అదంతా అవుతుంది. అది ఆర్డర్ మీద క్లిక్ చేయడం వరకు తెలుస్తుంది. దాని బియాండ్ సీన్స్ ఏం జరుగుతుందో మనకు తెలియదు. ఆర్డర్ మీద క్లిక్ చేయగానే ఆ రిక్వెస్ట్ అనేది బ్యాక్ ఎండ్కి వెళ్తుంది. బ్యాక్ ఎండ్ అనేది ఓకే ఈ ఐటమ్కి వచ్చింది, సో ఈ ఐటమ్ మనకి ఉందా లేదా, ప్రజెంట్ ఉందా లేదా అనేసి చూసుకుంటుంది. దాని తర్వాతకి ఉంటే ఓకే దీనికి పలానా ప్రైజ్ ఉంది, సమ్ అమౌంట్ ప్రైజ్ ఉంది, సమ్ 1000 ప్రైజ్ ఉంటే దాని మీద కంపెనీకి సమ్ ప్రాఫిట్ కావాలి. సో సమ్ పర్సంటేజ్ అమౌంట్ ప్రాఫిట్ కింద, మార్జిన్ ప్రాఫిట్ కింద తీసుకుంటుంది అనమాట. దాన్ని అడిషనల్గా దానికి ఉన్న యాక్చువల్ అమౌంట్కి సమ్ అడిషనల్ యాడ్ చేసి ఓకే తీసుకుంటుంది. దాని తర్వాతకి నెక్స్ట్ స్టెప్ పేమెంట్ దగ్గరికి వస్తుంది. పేమెంట్ దగ్గరికి వచ్చేసరికి దానికి జిఎస్టీ యాడ్ చేయాలి. సో జిఎస్టీని మళ్ళీ యాడ్ చేస్తుంది. ఇదంతా ప్రాసెస్ అనేది బ్యాక్ ఎండ్లో జరుగుతుంది. జిఎస్టీ యాడ్ చేశాక కరెక్ట్గా డెలివరీ పెట్టాక దాని తర్వాత నీ పిన్ నెంబర్, పోస్టల్ ఐడి అడుగుతుంది. పోస్టల్ ఐడి అడిగాక అప్పుడు కరెక్ట్గా నీ లొకేషన్కి అది రీడైరెక్ట్ అవుతుంది అనమాట. సో అప్పుడు నీ ఆర్డర్ అనేది కరెక్ట్గా నీకు సక్సెస్ఫుల్గా నీకు వస్తుంది అనమాట. అలాగా మన బ్యాక్ ఎండ్ అప్లికేషన్ వర్క్ అవుతుంది. ఓకే, నా కమింగ్ టు ద ఫంక్షనాలిటీస్. మన బ్యాక్ ఎండ్ అనేది ఏం చేస్తుంది అంటే మేనేజ్ ద డేటా. మనం ఏదైతే డేటా ఉందో దాన్ని మేనేజ్ చేయడము, దాన్ని ప్రాసెస్ చేయడం చూసుకుంటుంది అనమాట. అండ్ ఇంప్లిమెంట్ ద బిజినెస్ లాజిక్. మనం ఇప్పుడు చెప్పుకున్నాం ఏదైతే బిజినెస్ ఉందో బిజినెస్ యొక్క లాజిక్ అనేది అది ఇంప్లిమెంట్ చేస్తుంది అనమాట. అండ్ ఇట్ కంట్రోల్ ద ఫ్లో. ప్రోగ్రామ్ ఎలా
ఫ్లో అనేది ఎలా ఉండాలి, వాటి తర్వాత వాట్. ఫస్ట్ నువ్వు ఆర్డర్ మీద క్లిక్ చేయగానే ముందు ఒక ఐటమ్ అవైలబిలిటీ చూడాలి. ఉంటే అప్పుడు పేమెంట్ సెక్షన్కి రావాలి. పేమెంట్ సక్సెస్ అయితే దెన్ నీ అడ్రస్ దగ్గరికి రావాలి. అడ్రస్ సక్సెస్ అయితే అప్పుడు నీ ఏదైతే ఉందో ఆర్డర్ అనేది ప్లేస్ అవుతుంది. అలా కంట్రోల్ ఫ్లో అనేది బ్యాక్ ఎండ్ అనేది కంట్రోల్ చేస్తుంది అనమాట. అండ్ ఇట్ కమ్యూనికేట్ విత్ ఫ్రంట్ ఎండ్తో ఇది కమ్యూనికేట్ చేస్తుంది అనమాట. ఇంకా మనకు ఫ్రంట్ ఎండ్తోనే కాదు, మనకి బ్యాక్ ఎండ్ అనేది ఏపీఎస్తో కమ్యూనికేట్ అవుతుంది, ఇంకా డేటాబేస్తో కమ్యూనికేట్ అవుతుంది. ఇట్ ఈస్ ద ఇంటర్మీడియట్ థింగ్. ఇట్ విల్ కమ్యూనికేట్ విత్ ఆల్ ద థింగ్స్, ఆల్ ఫ్రంట్ ఎండ్ అండ్ డేటాబేసెస్, ఏపీఎస్ కొంచెం మనం ఇండిటెల్ తర్వాత తెలుసుకుంటాము. నా కమింగ్ టు ద కాంపోనెంట్స్ వచ్చేసరికి బ్యాక్ ఎండ్లో ఇన్వాల్వ్ అయ్యి ఉన్నది సర్వర్ అనమాట. సర్వర్ అంటే ఏం లేదు, మనం ఏదైతే కోడ్ రాసామో, ఏదైతే లాజిక్ రాసామో అది అనేది ఒక రన్ అవుతుంటుంది. మన సర్వర్ ఏదైతే ఒక డివైస్ ఉందో ఆ డివైస్లో రన్ అవుతుంటుంది. ఆ రన్ అవుతున్న డివైస్ని సర్వర్ అంటాం అనమాట. ఏం చేస్తుందంటే ఇది హ్యాండిల్ ద ఇన్కమింగ్ రిక్వెస్ట్. దానికి ఏదైతే రిక్వెస్ట్ వస్తుందో దాన్ని హ్యాండిల్ చేస్తూ ఉంటుంది, దాన్ని ప్రాసెస్ చేయడము చేస్తూ ఉంటుంది అనమాట. ఓకే, దీనికి ఎగ్జాంపుల్స్ వచ్చేసరికి లాగిన్ క్రెడెన్షియల్స్ ఏదైనా లాగిన్ డీటెయిల్స్ రాగానే బ్యాక్ ఎండ్కి వెళ్ళగానే, బ్యాక్ ఎండ్ మీన్స్ ఇట్ మీన్స్ సర్వర్ అన్న బ్యాక్ ఎండ్ అన్న ఆల్ ఆర్ సిమిలర్ థింగ్స్. ఓకే, డోంట్ కన్ఫ్యూజ్. అలా రిక్వెస్ట్ రాగానే అది సర్వర్కి వెళ్తుంది. సర్వర్ అనేది ప్రాసెస్ చేస్తే దాని దగ్గర రెస్పాన్స్, దానికి రిలేటెడ్ రెస్పాన్స్ అనేది ఇస్తుంది అనమాట. ఓకే, దీని తర్వాత డేటాబేస్. మనకి డేటాబేస్ వచ్చేసరికి మనకి బ్యాక్ ఎండ్ అనేది డేటాబేస్ హైలీ ఇంటరాక్ట్ అవుతూ ఉంటుంది, బాగా ఇంటరాక్ట్ అవుతూ ఉంటుంది. సో మనకి ఏదైతే ఇన్ఫర్మేషన్ ఫ్రంట్ ఎండ్ నుండి రాగానే బ్యాక్ ఎండ్ అనేది దాన్ని ప్రాసెస్ చేసి మనకి కావాల్సిన ఇన్ఫర్మేషన్ ప్రాసెస్ చేసి దాన్ని తీసుకెళ్ళి అప్పుడు బ్యాక్ ఎండ్లో పెడుతుంది. ఏదైతే డేటాబేస్ ఉందో బ్యాక్ ఎండ్ అనేది దాన్ని తీసుకెళ్ళి అప్పుడు డేటాబేస్లో పెడుతుంది. ఓకే, అలా డేటాబేస్తో బాగా ఇంటరాక్ట్ అవుతూ ఉంటుంది. ఇది వన్ ఆఫ్ ద కాంపోనెంట్, కానీ మనం విడిగా నేర్చుకుంటాము. ఓకే, ఇటు అప్లికేబుల్ మన బిజినెస్ లాజిక్ ఏదైతే ఉందో అదంతా మనకి బ్యాక్ ఎండ్లోనే ఉంటుంది. బ్యాక్ ఎండ్ అనే సర్వర్ అని ఒకటి అనే కదా, అలానే బ్యాక్ ఎండ్లోనే మన బిజినెస్ లాజిక్ అనేది ఉంటుంది అనమాట. ఓకే, మన బ్యాక్ ఎండ్ యొక్క కీ ఫీచర్స్ వచ్చేసరికి యూజర్ అథెంటికేషన్, యూజర్ని అథెంటికేట్ చేయడము, ఇంకా డేటాను స్టోర్ చేసుకోవడం, ఏదైతే డేటా ఉంటుందో దాన్ని ప్రాసెస్ చేస్తే దాన్ని స్టోర్ చేసుకోవడము, అండ్ సెక్యూర్ ట్రాన్సాక్షన్స్. ఏదైతే మన ట్రాన్సాక్షన్స్ ఏవైతే ఉన్నాయో పేమెంట్స్ ఇంకా డేటాబేస్ క్వరీస్ కానీ ఆ ట్రాన్సాక్షన్స్ అనేవి సక్సెస్ఫుల్గా సక్సెస్ఫుల్ చేయడము అనేది బ్యాక్ ఎండ్ యొక్క కీ ఫీచర్స్ అనమాట. అండ్ ఏపీఐతో కమ్యూనికేట్ అవుతుంది ఉంటుంది. ఎప్పుడైనా రిక్వెస్ట్ మనకి ఏదైనా డేటా కావాలంటే మన దగ్గర లేని డేటా కోసం అప్పుడు ఏపీఐతో కమ్యూనికేట్ అవుతూ ఉంటుంది అనమాట. దీనికి రియల్ లైఫ్ ఎగ్జాంపుల్ చూసుకుంటే నేను ఆల్రెడీ చెప్పాను, మనకి కారు బాడీ అనేది ఏమవుతుందంటే ఒక ఫ్రంట్ ఎండ్ అవుతుంది. ఏదైతే మనకి చూస్తూ ఉంటామో కార్ గ్లాసెస్ కానీ, కార్ సీట్స్ కానీ, కార్ యొక్క ఏ ఉంటాయి డూమ్ కానీ అవన్నీ మన కార్ అదంతా ఫ్రంట్ ఎండ్ అవుతుంది. బట్ కార్ మూవ్ అవ్వాలంటే, కార్ వర్క్ అవ్వాలంటే మెయిన్ థింగ్ ఈజ్ ఇంజిన్ లేకపోతే కార్ వర్క్ అవ్వదు కదా. అలానే మనకి బ్యాక్ ఎండ్ లేకపోతే మనకి అప్లికేషన్ అనేది వర్క్ అవ్వదు. జస్ట్ ఉంటుంది అంతే, ఒక ఫ్రంట్ ఎండ్ అనేది జస్ట్ ఉంటుంది అంతే, కానీ పర్పస్ ఉండదు. నౌ కమింగ్ టు ద ఇంప్లిమెంటేషన్, హౌ టు ఇంప్లిమెంట్ ద బ్యాక్ ఎండ్ని ఎలా ఇంప్లిమెంట్ చేయాలో చూద్దాము. మనం బ్యాక్ ఎండ్ ఇంప్లిమెంట్ చేయాలంటే ఒక ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ చూస్ చేసుకోవాలన్నమాట. మేబీ జావా స్క్రిప్ట్ ఆర్ పైథాన్ ఆర్ జావా. మీరు అందరూ ఫ్రంట్ ఎండ్ అయిపోయి వచ్చారు కాబట్టి మీ అందరికీ వెల్ నోన్ లాంగ్వేజ్ జావా స్క్రిప్ట్లో మనం జావా స్క్రిప్ట్తో చేద్దాం అనమాట. ఓకే, దెన్ సెలెక్ట్ ద ఫ్రేమ్వర్క్. మన ఫ్రేమ్వర్క్స్ ఏముంటాయి అంటే మనకి బ్యాక్ ఎండ్ ఫ్రేమ్వర్క్స్ ఇన్ జావా స్క్రిప్ట్ ఆర్ ఎక్స్ప్రెస్. మనం ఎక్స్ప్రెస్ చేసి చూస్ చేసుకుంటాం అనమాట. అండ్ డిజాంగో అనేది పైథాన్ యొక్క ఫ్రేమ్వర్క్. ఇది డిజాంగో అనేది సెక్యూర్ అండ్ పవర్ఫుల్ అండ్ కాంప్లెక్స్ థింగ్స్కి మనం డిజాంగో వాడతాము. కాంప్లెక్స్ అప్లికేషన్స్కి మనం డిజాంగో వాడతాం అనమాట. అండ్ స్ప్రింగ్ బూట్ అనేది మనకు జావా యొక్క ఫ్రేమ్వర్క్. ఇది బాగా ఎంటర్ప్రైజెస్కి ఇంకా సంథింగ్ బ్యాంక్ సిస్టమ్స్కి
ఈ ఫ్రేమ్వర్క్ అనేది వాడతాం అనమాట. నా కమింగ్ టు ద థర్డ్ పార్ట్ సెటప్ ఇన్ ద ఎన్విరాన్మెంట్. మనం ఇదంతా ముందు ఎన్విరాన్మెంట్ని, దానికి బ్యాక్ ఎండ్ కావాల్సిన ఎన్విరాన్మెంట్ని సెట్ చేసుకోవాలన్నమాట. అది కావాల్సిన టూల్స్ కానీ మనం కోడ్ రాసుకోవడానికి విఎస్ కోడ్ రాసుకుంటాము. ఇంకా అలా సంథింగ్ ఉన్న టూల్స్ ఏదైతే ఎన్విరాన్మెంట్ ఉందో దాన్ని సెట్ చేసుకోవాలన్నమాట. దాని తర్వాతకి డిజైనింగ్ అండ్ బిల్డింగ్ ఏపీఐ గురించి మనం ఇన్ డీటెయిల్గా తెలుసుకుందాము. దాన్ని నెక్స్ట్ సెక్షన్లో చూద్దాము. నౌ కమింగ్ టు ద ఫిఫ్త్ పాయింట్, టెస్టింగ్ అండ్ డీబగ్గింగ్. టెస్టింగ్, దాన్ని మనం ఏదైతే బ్యాక్ అండ్ కోడ్ రాసామో దాన్ని టెస్ట్ చేసుకోవాలన్నమాట. ఏదైతే రిక్వెస్ట్లు అనేవి కరెక్ట్గా వర్క్ అవుతున్నాయా లేదా, అండ్ దాని తర్వాతకి వర్క్ అవ్వకపోతే ఎందుకు వర్క్ అవ్వట్లేదని ఆ బగ్స్ని మనం క్లియర్ చేసుకోవడము చేయాలన్నమాట. ఓకే, మనం ఇప్పుడు ప్రాక్టికల్గా చేద్దాము. సో మనం విఎస్ కోడ్లోకి వెళ్దాం. ఓకే, నేను వర్క్షాప్ అనే ఫోల్డర్లో నా అప్లికేషన్ నేను క్రియేట్ చేద్దాం అనుకుంటున్నాను. ఫస్ట్ మనం ప్రాజెక్ట్ ఫోల్డర్ క్రియేట్ చేద్దాము. సో మనం ప్రాజెక్ట్ ఫోల్డర్ వచ్చేసరికి బ్యాక్ ఎండ్, మనం ఇందులో కోడ్ రాసుకోవాలి కాబట్టి కోడ్ రాసుకోవడం ఒక ఫైల్ తీసుకుందాము. index.js. ఓకే, ఇందులో మనకి కావాల్సిన కోడ్ రాసుకుందాము. ఫస్ట్ మనం ఎన్విరాన్మెంట్ సెట్ చేసుకోవాలి. ఎన్విరాన్మెంట్ సెట్ చేసుకోవాలంటే ముందు మనకు కావాల్సిన ప్యాకేజెస్ని ఇన్స్టాల్ చేసుకోవడము అవి చేయాలన్నమాట. మన ప్యాకేజెస్ని ఇన్స్టాల్ చేసుకోవాలంటే మన ఏదైతే జావా స్క్రిప్ట్ కోడ్ ఉందో దీన్ని Node.js యూజ్ చేసుకొని రన్ చేసుకుంటాం అనమాట. Node.js సాఫ్ట్వేర్ని. ఈ Node.js సాఫ్ట్వేర్లో ఉన్న ప్యాకేజెస్ని మనం ఇన్స్టాల్ చేసుకోవాలంటే npm అని కమాండ్ వాడుకుంటాము. ఏదైనా ప్యాకేజ్ ఇన్స్టాల్ చేయాలనుకుంటే npm ఇన్స్టాల్ ప్యాకేజ్ నేమ్ అనే సింటాక్స్ కమాండ్ వాడుకొని ప్యాకేజెస్ని మనం ఇన్స్టాల్ చేసుకుంటాము. ఇన్స్టాల్ చేసుకునే ముందు మన ప్రాజెక్ట్ ఫోల్డర్లోకి రీడైరెక్ట్ అవ్వాలి. సో రీడైరెక్ట్ టు బ్యాక్ ఎండ్. ఓకే, బ్యాక్ ఎండ్ వచ్చేసరికి ఇప్పుడు ముందు ప్యాకేజ్ ఇన్స్టాల్ చేయాలంటే ముందు మన npm నో ప్యాకేజ్ మేనేజర్ని ఇనిషియేట్ చేయాలి. సో ఫర్ దట్ npm init అనే మెథడ్ వాడతాము. అని కమాండ్ వాడేసి దాన్ని ఇనిషియేట్ చేస్తాము. టేక్స్ ప్యాకేజ్ నేమ్స్ అండ్ వర్షన్స్ అండ్ డిస్క్రిప్షన్ అండ్ ఎంటర్ అన్నిటి మనం ఎంటర్ కొట్టేసుకుని వెళ్ళిపోదాము. ఓకే, ఇప్పుడు మనం బ్యాక్ ఎండ్ ఫోల్డర్లో Node.js అనేది npm అనేది ఇన్స్టాల్ అయింది. ఓకే, ఇన్స్టాల్ అవ్వగానే మనకి ఇలాంటి ఒక package.json అని ఒక ఫైల్ క్రియేట్ అవుతుంది. ఇందులో ఏముంటుంది అంటే మన నేమ్, మన ఫోల్డర్ నేమ్, ప్రాజెక్ట్ ఫోల్డర్ నేమ్, దాని వర్షన్ బై డిఫాల్ట్గా 1.0.0 ఉంటుంది. మెయిన్ మన ఏదైతే మనకి కోడ్ అనేది ఎక్కడ రన్ అవుతుంది, మెయిన్ కోడ్ అనేది ఎక్కడ ఉంది, మనకి index.jsలో మన మెయిన్ సర్వర్ కోడ్ అనేది ఉంటుంది. ఓకే, దాని తర్వాతకి స్క్రిప్ట్, ఇవంతా మనకి బై డిఫాల్ట్గా వచ్చేస్తాయి. ఓకే, ఇప్పుడు మనం Node.js సెలెక్ట్ చేసుకున్నాము. Node.js సెలెక్ట్ చేసుకున్నాక లాంగ్వేజ్ సెలెక్ట్ చేసుకున్నాం. ఇప్పుడు మనం ఏం చేయాలంటే మనకు కావాల్సిన ప్యాకేజ్ ఇన్స్టాల్ చేసుకోవాలి. సో మనం మన జావా స్క్రిప్ట్లో మనం చూజ్ చేసుకున్న ఫ్రేమ్వర్క్ వచ్చేసరికి ఎక్స్ప్రెస్. సో దాన్ని ఇన్స్టాల్ చేసుకోవాలి. ఫర్ ఇన్స్టాలింగ్ ప్యాకేజెస్ npm ఇన్స్టాల్
ప్యాకేజీ నేమ్ వచ్చేసరికి ఎక్స్ప్రెస్. ఓకే, ప్యాకేజ్ ఇన్స్టాల్ అయింది. అక్కడ డిపెండెన్సీలో మనం ఏదైతే ప్యాకేజెస్ ఇన్స్టాల్ చేసామో అవి అప్డేట్ అవుతాయి అన్నమాట ఇక్కడ వాటి నేమ్స్తో వాటి వర్షన్తో. ఓకే, ఇన్స్టాల్ చేసాము. ఓకే, మనం ప్రాజెక్ట్ అనేది మాడ్యూల్ బేస్డ్ అనమాట. అంటే మన ప్రాజెక్ట్ టైప్ అనేది మాడ్యూల్స్, అంటే డిఫరెంట్ ప్యాకేజెస్తోనూ డిఫరెంట్ లొకేషన్ కోడ్తోనూ ఇంటరాక్ట్ అవుతూ ఉంటుంది. సో మనం ప్రాజెక్ట్ ఫైల్ యొక్క టైప్ని మార్చుకోవాలన్నమాట. దాన్ని మార్చుకోవడానికి ఇక్కడికి package.jsonలోకి వచ్చేసి ఒక కీ వాల్యూ పేరుని యాడ్ చేస్తాము. దట్ ఈస్ టైప్ అనేది ఏంటంటే మాడ్యూల్స్. సో మనం ఇప్పుడు కావాల్సిన ప్యాకేజెస్ని ఇన్స్టాల్ చేసుకోవచ్చు అనమాట. ఇన్స్టాల్ చేసుకొని ఇంపోర్ట్ చేసుకొని వాడుకోవచ్చు మన ఏదైతే index.jsలోకి. సో మనం ఇంపోర్ట్ చేసుకుందాం. ఇంపోర్ట్ చేసుకోవడానికి మనం వాడే సింటాక్స్ వచ్చేసరికి ఇంపోర్ట్ వేరియబుల్. ఏ వేరియబుల్లోకి కావాలి, ఎక్స్ప్రెస్ అనే వేరియబుల్లోకి కావాలి. ఫ్రమ్ ఎక్స్ప్రెస్, మన ఎక్స్ప్రెస్ అనే వేరియబుల్లోకి ఇనిషియేట్ అయిపోయింది. ఓకే, మన యాప్ మనం దాన్ని 10 సారి వాడుకోవడానికి ఎక్స్ప్రెస్ వాడుకోలేము. సో మనం దాన్ని యాప్ అనే వేరియబుల్కి ఇనిషియేట్ చేసుకుందాము. సో ఇనిషియేట్ చేసుకోవడానికి ఎక్స్ప్రెస్ దానికి ఉన్న ఇప్పుడు ఏదైతే ఎక్స్ప్రెస్ ఉందో అదొక క్లాస్ అనమాట. ఆ క్లాస్కి ఉన్న మెథడ్స్ కానీ అన్నీ మనకి యాప్ అనే రెఫరెన్స్ ద్వారా మనం దాన్ని వాడుకోవచ్చు అనమాట. ఓకే, ఇప్పుడు మన సర్వర్ బిల్డ్ అప్పటికే బ్యాక్ ఎండ్ తయారు చేస్తాను. మన బ్యాక్ ఎండ్ ఒక సమ్ పోర్ట్ నెంబర్ దగ్గర రన్ అవ్వాలి. సో దానికోసం అనేసి ఒక వేరియబుల్ తీసుకుందాం కాన్స్టెంట్గా. అది అనేది ఎప్పటికీ మారదు. సో కాన్స్టెంట్ అనేది తీసుకుందాము. కాన్స్టెంట్ పోర్ట్ నెంబర్ ఈజ్ ఈక్వల్ టు సమ్ 3000. ఓకే, మన పోర్ట్ నెంబర్ కూడా వచ్చేసింది. ఇప్పుడు ఈ పోర్ట్ నెంబర్తో మన సర్వర్ రన్ అవ్వాలి. ఎప్పుడైనా ఏదైనా రిక్వెస్ట్ వస్తే ఈ పోర్ట్ నెంబర్ దగ్గర రిక్వెస్ట్ వస్తే ఇది హ్యాండిల్ చేయాలి. సో దాన్ని హ్యాండిల్ చేయడానికి మనం మన ఏదైనా రిక్వెస్ట్ వస్తే లిజన్ చేయాలి, లేదంటే వినాలి. మన ఈ పోర్ట్ నెంబర్కి రిక్వెస్ట్ వస్తే మన ఈ index.js అనేది లిజన్ అవ్వాలి, అంటే వినాలి. సో వినడానికి మనం index.listen అనే ఫంక్షన్ వాడతాము. లిజన్ అనే మెథడ్ని వాడదాము. ఈ మెథడ్ అనేది 2 పారామీటర్స్ తీసుకుంటుంది అనమాట. వన్ వచ్చేసి ఒక ఇంటీజర్. ఆ ఇంటీజర్ ఏంటంటే మన అప్లికేషన్ అనేది ఎక్కడ రన్ అవ్వాలా. సో మన అప్లికేషన్ ఎక్కడ రన్ అవ్వాలా, సమ్ పోర్ట్ నెంబర్. ఆ పోర్ట్ నెంబర్ ఎంత పోర్ట్ అనే వేరియబుల్లో ఉంది. ఆ పోర్ట్ ఓకే, అది ఇచ్చేసాను. ఇంకో పారామీటర్ వచ్చేసరికి ఒక ఫంక్షన్ అనమాట, ఒక ఎనానమస్ ఫంక్షన్. ఎనానమస్ అంటారు కొంతమంది, యారో ఫంక్షన్స్ అంటారు. ఆల్ ఆర్ సేమ్. ఆ ఎనానమస్ ఫంక్షన్ డిఫైన్ చేయడానికి మనం ఈ బ్రాకెట్స్ పెట్టేసుకొని యారో సింబల్ పెట్టేసి కర్లీ బ్రేస్ ఓపెన్ చేస్తాం అనమాట. ఈ ఫంక్షన్లో మనకి కావాల్సిన కోడ్ రాసుకుందాం అనమాట. నేనేం రాసుకుందాం అనుకున్నా అంటే కన్సోల్ డాట్ మనకు తెలియడానికి మన సర్వర్ ఎక్కడ రన్ అవుతుందని. సర్వర్ ఈజ్ రన్నింగ్ ఆన్ పోర్ట్ నెంబర్ ఓకే, ఆ పోర్ట్ నెంబర్ని ఇక్కడ ఇచ్చేసుకుందాం. దీన్ని సేవ్ చేసుకుందాము. వన్స్ మనం package.json చూసుకుందాము. టైప్ ఇది కూడా సేవ్ అయిపోయింది. మనం ఇప్పుడు రన్ చేసుకుందాం. ఇప్పుడు మనం ఏదైతే index.json ఆ ఫైల్ index.js ఫైల్ ఉందో దాన్ని రన్ చేయడానికి మనం వాడే కమాండ్ వచ్చేసరికి నోడ్. మనం ఏ లాంగ్వేజ్లో రాసుకున్నాము కోడ్, జావాస్క్రిప్ట్ అనేది నోడ్లో రన్ అవుతుంది అనమాట. నోడ్ స్పేస్ ఆ ఫైల్ నేమ్ ఇండెక్స్. మన ఇక్కడ ఈ కమాండ్ ఇచ్చేటప్పుడు మనం ఖచ్చితంగా మన ప్రాజెక్ట్ ఫోల్డర్లో ఉన్నామో లేదని చూసుకోవాలి. సో కరెక్ట్గానే ఉన్నాము, బ్యాక్ ఎండ్ అనే ఫోల్డర్లోనే ఉన్నాము. సో node.index.js
జేఎస్. ఓకే. ఓకే. మన సర్వర్ అనేది రన్ అవుతుంది సక్సెస్ఫుల్గా. ఓకే, మనం దీన్ని టెస్ట్ చేద్దాము, కరెక్ట్గా రన్ అవుతుందా లేదని చూద్దాము. ఒకసారి బ్రౌజర్లోకి వెళ్ళి కరెక్ట్గా రన్ అవుతుందా లేదని తెలుసుకోవడానికి బ్రౌజర్ ఓపెన్ చేసి మనం లోకల్ హోస్ట్ కాలన్ మన పోర్ట్ నెంబర్, ఏదైతే పోర్ట్ నెంబర్ ఇచ్చాము ఇక్కడ ఆ పోర్ట్ నెంబరు, ఈ 3000 అనే పోర్ట్ నెంబరు ఇచ్చుకుంటే మనకి ఆ పోర్ట్ నెంబర్ దగ్గర మనకి అప్లికేషన్ అనేది రన్ అవుతుంది అనమాట. ఇనీషియల్గా మనకి ఏ రిక్వెస్ట్కి మన కోడ్ రాయలేదు. బై డిఫాల్ట్గా మన అప్లికేషన్ అనేది సమ్ స్లాష్ అనే రూటర్ దగ్గర మనకి కోడ్ అనేది రన్ అవుతూ ఉంటుంది. కోడ్ అనేది బై డిఫాల్ట్గా ఇస్తుంది అనమాట, రిటర్న్ చేస్తూ ఉంటుంది. సో దానికి యాప్.గెట్ బై డిఫాల్ట్గా మనకి ఈ గెట్ అనేది ఒక మెథడ్ అనమాట, హెచ్టిటిపి మెథడ్ అనమాట. ఇదేం చేస్తుందంటే మనం ఏదైనా రిక్వెస్ట్ ఇస్తే ఈ ఒక రిక్వెస్ట్ వెళ్ళగానే మనకి దీనికి డేటా అనేది తీసుకున్నాం. డేటా అనేది ఈ రిక్వెస్ట్ రాగానే మన డేటా అనేది క్లయింట్కి ఇవ్వాలన్నమాట. సో మనకి బై డిఫాల్ట్గా మన సర్వర్ వర్క్ చేయగానే ఈ రూటర్ దగ్గర వర్క్ అవుతుంది అనమాట. ఓకే, ఈ గెట్ అనే ఫంక్షన్ అనేది 2 పారామీటర్స్ తీసుకుంటుంది. దట్ ఈస్ వన్ ఈజ్ ఒక స్ట్రింగ్, రూటర్ స్ట్రింగ్, ఎక్కడికి రూట్ అవ్వాలి అనేది ఆ స్ట్రింగ్ ఒకటి. ఇంకోటి ఒక ఎనానిమస్ ఫంక్షన్ అనమాట. ఇందాక మనం చూసాం కదా లెజన్ మెథడ్లో ఉన్నట్టే, లైక్ ఇందులో కూడా ఒక ఎనానిమస్ ఫంక్షన్ తీసుకుంటుంది. ఆ ఎనానిమస్ ఫంక్షన్కి 2 పారామీటర్స్ తీసుకుంటుంది. వన్ ఈజ్ రిక్వెస్ట్, అనదర్ వన్ ఈజ్ రెస్పాన్స్. ఎఫిషియెంట్గా ఉంటుంది. లైక్ అలా మనం మన డాక్యుమెంట్ని HTML ఫైల్ని రెండర్ చేయడానికి send.file అనేది వాడుకొని మనం ఏదైతే HTML డాక్యుమెంట్ ఉంటుందో దాన్ని రెండర్ చేయొచ్చు. కానీ అది లోకల్ హోస్ట్ వరకే పర్మిటెడ్. ఎందుకంటే ఇక్కడ HTML ఫైల్ అనేది సెండ్ ఫైల్ అనేది మనకి లొకేషన్ అనేది ఏం తీసుకుంటుంది అంటే, ఇక్కడ HTML ఫైల్ అనేది ఒక పారామీటర్ తీసుకుంటుంది. అదేంటంటే ఇట్ ఈస్ అ స్ట్రింగ్ ఫార్మేట్లో మన ఆ ఫైల్ ఒక అడ్రస్ని తీసుకుంటుంది. ఓకే, ఆ ఫైల్ యొక్క అడ్రస్ అనేది మనకి ఏంటంటే ఫ్రమ్ రూట్ నుండి ఇట్ ఈస్ లైక్ డైరెక్ట్ పాత్ అనమాట. ఫ్రమ్ రూట్ నుండి దాన్ని డైరెక్ట్ పాత్ ఉంటుంది. సో అది డిప్లాయ్మెంట్ టైంలో ఎర్రర్స్ తీసుకొస్తుంది అనమాట. సో మనం దాన్ని వాడం. ఓకే, దానికి బదులుగా మనం ఈజేఎస్ ఫైల్స్ అనేది వాడుతాం అనమాట. ఆ ఈజేఎస్ ఫైల్ అంటే ఏం లేదు, లైక్ సిమిలర్గానే ఉంటాయి, HTML ఫైల్లతో సిమిలర్గానే ఉంటాయి. కాకపోతే దానికి దీనికి డిఫరెన్స్ ఏంటంటే ఇట్ ఈస్ లైక్ ఈజేఎస్ ఫైల్స్ అంటే ఎమిడెంట్ జావాస్క్రిప్ట్ ఫైల్స్ అనమాట. వీటిలో ఏం జరుగుతుందంటే సమ్ డేటా అనేది మనం నీడ్ టు ప్రీ ప్రాసెస్, మనం ముందు ప్రాసెస్ చేసి దాని తర్వాతకే దాన్ని రెండర్ చేయాల్సి ఉంటుంది. మన HTML డాక్యుమెంట్ అనుకో ఏం ప్రాసెస్ చేయవలసి ఉంటుంది, డైరెక్ట్గా క్లయింట్ సైడ్ డైరెక్ట్గా వ్యూ చేయొచ్చు. కానీ ఈ ఈజీఎస్ ఫైల్స్ని అలా చూడలేము అనమాట. ముందు మనం సర్వర్లో అది ప్రాసెస్ అవ్వాలి, దాని తర్వాతకి యూజర్ క్లయింట్స్ అనే వాళ్ళు రిసీవ్ చేసుకుంటారు అనమాట. మన ఈజీఎస్ ఫైల్స్ని ప్రాజెక్ట్లో ఇంక్లూడ్ చేయాలంటే ముందు ఈజీఎస్ ఫైల్స్ని ఇన్స్టాల్ చేసుకోవాలన్నమాట. సో ఫైల్ ఇన్స్టాల్ చేసుకోవడానికి ముందు మనం సర్వర్ని ఆపుకోవడానికి మనం Ctrl+C నొక్కగానే మనకి సర్వర్ అని ఆగిపోతుంది. ఇప్పుడు మనం ప్యాకేజ్ ఇన్స్టాల్ చేసుకుందాము. npm ప్యాకేజ్ ఇన్స్టాల్ చేసుకుంటే మనకి సింటాక్స్ వచ్చేసి npm install
ప్యాకేజీ నేమ్ వచ్చేసరికి ఈజేఎస్. సో ఇట్ స్టార్ట్ వర్కింగ్. యా, ఈజేఎస్ ఇన్స్టాల్ అయింది. మన జేఎస్ఎం ఫైల్ కూడా అప్డేట్ అయింది. యా, యు సీ దిస్. ఓకే, ఇంతవరకు క్లియర్గా ఉంది అందరికీ? ఓకే, ఇప్పుడు ఈజేఎస్ అనేది ఈజేఎస్ ఫైల్ ఏం చేస్తుందంటే రిలేటివ్ పాత్ని తీసుకుంటుంది అనమాట ఇన్పుట్గా. మన ఈజేఎస్ ఏం చేస్తుందంటే ఏం చేస్తుంది, మన ఇన్పుట్ పాత్గా ఒక ఏదైతే ఉంది రిలేటివ్ పాత్ అంటే ఏదైతే మనం ప్రజెంట్ వర్క్ చేస్తున్నామో డైరెక్టరీ, ప్రజెంట్ వర్క్ చేస్తున్న ఫైల్ ఏంటిది index.js. ఇక్కడ నుండి ఆ ఫైల్ పాత్కి లొకేషన్ చూసుకుంటుంది. ఆ రూటింగ్ అనేది అలా చేస్తుంది అనమాట. దాన్ని రిలేటివ్ పాత్ అంటారు. మనం కరెంట్గా మనం ఎక్కడి నుండి యాక్సెస్ చేస్తున్నామో ఫైల్ని, ఆ యాక్సెస్ చేస్తున్న కాడ నుండి ఎండ్ పాయింట్ మన ఫైల్ డెస్టినేషన్ దగ్గరికి రూటింగ్ చేసుకుంటాం అనమాట. అలా రూట్ చేసుకోవడానికి ఇక వాటిని ఒక కలెక్షన్లో దాచుకోవడానికి ఈజీఎస్ ఫైల్ అనేది బై డిఫాల్ట్గా ఒక ఫ్యూచర్ ఉందన్నమాట. వ్యూస్ అనే ఫోల్డర్ అన్ని క్రియేట్ చేసుకుంటే వ్యూస్ ఏం చేస్తుందని ఈజీఎస్ వాడడం వల్ల ఆ వ్యూస్ ఫోల్డర్లో మనం ఏదైతే సేవ్ చేసుకుంటామో మనం డైరెక్ట్గా దాన్ని ఫైల్ని ఈజీఎస్ వ్యూస్ ఫోల్డర్లో ఉన్న వాటిని డైరెక్ట్గా నేమ్ ఇచ్చి యాక్సెస్ చేసుకోవచ్చు అనమాట. ఓకే, నేను ఇప్పుడు ఒకటి క్రియేట్ చేసి చూపిస్తాను మీకు. ఒక న్యూ ఫైల్ క్రియేట్ చేస్తున్నాను, లైక్ index.ejs అనే ఫైల్ని క్రియేట్ చేశాను. దీంట్లో కూడా మన HTML కంటెంట్ రాసుకుంటాము. దీని గురించి ఇంకా బ్రీఫ్గా తెలుసుకుంటాము. ఇప్పుడు వెయిట్ చేయండి. అందరూ ఒక స్మాల్ బ్రేక్ తీసుకోండి, మళ్ళీ మన సెక్షన్ స్టార్ట్ చేద్దాము. ఎవరికైనా ఏదైనా ప్రాబ్లం ఉంటే మళ్ళీ చెప్పండి.
మళ్ళీ మీకు లింక్ అనేది మళ్ళీ గ్రూప్లో షేర్ చేస్తాము, అందరు మళ్ళీ రెడీ అవ్వండి. Okay guys, let's come to the coding section. This is how మనకి ఇలా మనకి గెట్ రిక్వెస్ట్ అనేది వర్క్ అవుతుంది అనమాట. మనం బ్యాక్ ఎండ్ గురించి ఏమనుకున్నాం, ఇది డేటాని ప్రాసెస్ చేస్తుంది, డేటా రిక్వెస్ట్ తగ్గట్టుగా డేటాని మనం ఫ్రంట్ ఎండ్కి హ్యాండ్ అవుట్ చేస్తాం అనుకున్నాం కదా. ఓకే ఓకే మనం ఇంతకుముందు వ్యూజ్ ఫైల్ గురించి వ్యూ ఫోల్డర్ గురించి చెప్పుకున్నాము. వ్యూ ఫోల్డర్లో మనకి ఏదైతే ఉంటాయో అవి అనేవి HTML ఫైల్స్ లాంటివి, కాకపోతే ప్రాసెస్ చేయాలన్నమాట. ఓకే HTML కాకపోతే కొంచెం ఏ జావాస్క్రిప్ట్ అనేది ఇంక్లూడ్ అయి ఉంటుంది. ఆ జావాస్క్రిప్ట్ ఇంక్లూడ్ అయ్యి ఉన్న డేటాని ప్రాసెస్ చేసి అప్పుడు మనం రెండర్ చేస్తాం అనమాట, యూజర్కి క్లయింట్కి రెండర్ చేస్తాం అనమాట. ఓకే మన ఇప్పుడు బ్యాక్ ఎండ్ గురించి మనం బాగా నేర్చుకుంది ఏంటంటే, మన బ్యాక్ ఎండ్లో ఒక డేటా ఉంటుంది, ఆ డేటా అనేది ఫ్రంట్ ఎండ్కి వెళ్తుంది, అలా మనకి డేటా కమ్యూనికేషన్ జరుగుతుందని తెలుసుకున్నాము. సో ఇప్పుడు మనం దాన్ని ఎలా ఇంప్లిమెంట్ చేయాలో చూద్దాము. ఒక ఆబ్జెక్ట్ తీసుకున్నాము. ఆబ్జెక్ట్ వచ్చేసరికి డేటా అనే ఒక ఆబ్జెక్ట్ తీసుకున్నాము. ఆ ఆబ్జెక్ట్ అనేది ఆబ్జెక్ట్లో వచ్చేసరికి మనకి కంటెంట్ అనే ఒక వేరియబుల్, ఒక కీ వాల్యూ పేరు ఉంది. ఆ కంటెంట్ అనేది కంటెంట్ యొక్క డేటా ఏంటంటే, కంటెంట్లో కూడా సేమ్ ఇంకో ఆబ్జెక్ట్ ఉంది, నెస్టెడ్ ఆబ్జెక్ట్ ఉంది. ఓకే ఆ నెస్టెడ్ ఆబ్జెక్ట్లో టాపిక్స్ అనే ఒక వేరియబుల్ ఉంది. ఆ వేరియబుల్లో ఒక ఎరే ఉంది, ఆ వేరియబుల్కి వాల్యూ కింద ఒక ఎరే ఉందన్నమాట. ఓకే మనం ఏదైతే కర్లీ బ్రాకెట్స్ మధ్యలో రాస్తున్నామో దాన్ని ఒక ఆబ్జెక్ట్ కింద కన్సిడర్ చేస్తుంది అనమాట జావాస్క్రిప్ట్ అనేది. సో ఇదంతటిని ఒక ఆబ్జెక్ట్ కింద కన్సిడర్ చేస్తుంది. ఈ ఆబ్జెక్ట్లో ఏముంటుందంటే కీ వాల్యూ పేర్స్ ఉంటాయి అన్నమాట. కీ వాల్యూ పేర్స్ అంటే ఏం లేదు, ఇది ఒక కీ వాల్యూ పేర్. ఓకే దీని ఒక కీ వాల్యూ పేర్స్ ఉంటాయి అన్నమాట. ఇవి ఏంటంటే డేటా అనమాట, ఏదైతే ఉందో ఇది కీ అన్నమాట. ఈ కీ ద్వారా ఈ డేటాని యాక్సెస్ చేసుకుంటాము. ఇలా మన కీ వాల్యూ పేజ్ యొక్క డేటాని యాక్సెస్ చేసుకుంటాం అనమాట. ఓకే ఇందులో ఎరేలో మనం టాపిక్స్ అని వచ్చేసరికి మనకి వెబ్సైట్ ఏదైతే హ్యాక్ షాప్లో నేర్చుకోబోతున్నామంటే బ్యాక్ ఎండ్ GitHub, మనం దీన్ని ఒక స్ట్రింగ్ ఫార్మాట్లో ఇవ్వాలి. GitHub API and Postman. అండ్ డేటాబేస్ గురించి తెలుసుకుంటున్నాం. ఓకే ఇవాళ ద టాపిక్స్ అన్నమాట. ఇంకోటి వచ్చేసరికి సర్వీస్ అన్నమాట. మీకేం కావాలి, ఒక సర్వీస్ అనే ఆబ్జెక్ట్ ఉంది. ఈ సర్వీస్ అనేది వచ్చేసరికి ఈ డేటాలో ఉన్న ఒక కీ వాల్యూ పేరు అనమాట. ఈ టాపిక్ అనేది వచ్చేసరికి కంటెంట్లో, డేటాలో ఉన్న కంటెంట్లో ఉన్న టాపిక్ యొక్క కీ వాల్యూ పేరు అనమాట. ఓకే మనం ఇనిషియల్గా దీన్ని నల్ ఇచ్చుకుందాం. ఓకే ఇప్పుడు మనం ఒక డేటాని క్రియేట్ చేసుకున్నాము. మన బ్యాక్ ఎండ్లో సమ్ డేటా ఉంది. ఈ డేటాని ఫ్రంట్ ఎండ్కి రెండర్ చేయాలి. ఇది మన టాస్క్ అనమాట. ఇప్పుడు
దీన్ని సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేయడానికి మనకు ఒక ప్యాకేజ్ కావాలన్నమాట. ఇప్పుడు ఏదైతే ఈ ఆబ్జెక్ట్స్ ఉన్నాయో ఈ ఆబ్జెక్ట్స్ని మనం ఫ్రంట్ ఎండ్కి పంపించాలి. సో మనకి కమ్యూనికేషన్ అనేది ఆబ్జెక్ట్ ఫార్మేట్లో జరుగుతుంది అనమాట. సో ఆబ్జెక్ట్ ఫార్మేట్లో కమ్యూనికేట్ జరిగినప్పుడు మనకు బాడీ పార్సర్ అనే ఒక ప్యాకేజ్ కావాలన్నమాట. అది ఏం చేస్తుంది అంటే కంటెంట్ని ఒక ఫ్రంట్ ఎండ్ నుండి బ్యాక్ ఎండ్కి, బ్యాక్ ఎండ్ నుండి ఫ్రంట్ ఎండ్కి పంపించడానికి JSON ఫార్మాట్లో, జావాస్క్రిప్ట్ ఆబ్జెక్ట్ నోటేషన్ ఫార్మాట్లో పంపించడానికి హెల్ప్ చేస్తుంది అనమాట. సో దాన్ని ఇన్స్టాల్ చేసుకుందాం. npm install. ఓకే, ఈ ఆబ్జెక్ట్స్ని మనం ఇప్పుడు మా బాడీ పార్ట్స్ని ఇన్స్టాల్ చేసుకున్నాం కాబట్టి దాన్ని ఇంపోర్ట్ చేసుకుందాం. ఇంపోర్ట్ అది ఎన్నిట్లో ఇంపోర్ట్ చేసుకోవాలి, బాడీ పార్ట్స్ అనే వేరియబుల్ ఇంపోర్ట్ చేసుకోవాలి. ఇంపోర్ట్ చేసుకున్నాం అనమాట. దాన్ని ఇప్పుడు యూజ్ చేసుకోవాలి. దాన్ని యూజ్ చేసుకొని మనం డేటాని కమ్యూనికేట్ చేస్తాం అనమాట. దాన్ని యూజ్ చేసుకోవడానికి మనం దాన్ని ఎలా యూజ్ చేస్తామంటే యాప్ ఏదైతే ఎక్స్ప్రెస్ ఉందో దానికి అన్ని మెథడ్స్ ఉంటాయి. యూజ్ చేసుకోవడానికి యూజ్ అనే కమాండ్ మెథడ్ని వాడతాము. ఇది ఒక ఇన్పుట్ తీసుకుంటుంది. అదేంటంటే ఒక మెథడ్ కానీ ఒక ఇన్స్ట్రక్షన్ అనమాట. ఒక ఇన్స్ట్రక్షన్ తీసుకుంటుంది. ఆ ఇన్స్ట్రక్షన్ ఏంటంటే బాడీ పార్సర్ JSON. JSON అనే ఇది ఒక మెథడ్ ఉంది. ఈ మెథడ్ ఏం రిటర్న్ చేస్తుంటే ఒక ఇన్స్ట్రక్షన్ రిటర్న్ చేస్తుంది. ఏంటంటే JSON ఫార్మాట్లో కమ్యూనికేట్ జరిగే ఇన్స్ట్రక్షన్ని రిటర్న్ చేస్తుంది అనమాట. దాన్ని మనం అప్లికేషన్లో యూజ్ చేస్తాం. ఓకే, ఇంతవరకు బాగానే ఉంది. మన డేటాని ఒక ఆబ్జెక్ట్ని రిటర్న్ చేయడానికి ఓకే. నెస్టెడ్ ఆబ్జెక్ట్స్ రిటర్న్ చేయడానికి ఇది సరిపోదు అనమాట. సో మళ్ళీ నెస్టెడ్ ఆబ్జెక్ట్ రిటర్న్ చేసుకోవడానికి app.use body parser .url encoded అనే మెథడ్ తీసుకుంటాము. ఏం చేస్తుందంటే నెస్టెడ్ ఆబ్జెక్ట్స్ని ఏదైతే ఇక్కడ మనం ఇచ్చుకున్నామో డేటా అనే ఆబ్జెక్ట్ ఉంది. ఆ ఆబ్జెక్ట్లో మళ్ళీ నెస్టెడ్ ఆబ్జెక్ట్ ఉంది. కంటెంట్ అనే ఒక కీ వాల్యూ పేరు ఉంది. ఆ కీ వాల్యూ పేరుకు ఒక ఆబ్జెక్ట్ ఉంది. సో ఈ ఆబ్జెక్ట్స్ని యాక్సెస్ చేసుకోవడానికి ఇది వాడతాం అనమాట. ఇలా నెస్టెడ్ ఆబ్జెక్ట్స్ని యూజ్ చేసుకోవడానికి. సో బాడీ పార్సర్ ఎక్స్టెండెడ్ ట్రూ ఇచ్చుకుంటాం అనమాట. అలా వాడుకోవడానికి సిస్టమ్ని ఎలా చేయమని అడుగుతున్నాం. ఓకే, వచ్చేసి ఇందులోకి వచ్చి ఒక లింక్ క్రియేట్ చేసుకుందాం అనమాట. ఏంటంటే కంటెంట్ అనే లింక్ క్రియేట్ చేసుకుందాము. ఈ లింక్ మీద క్లిక్ చేయగానే మన కంటెంట్ అనే పేజ్కి రీడైరెక్ట్ అవ్వాలన్నమాట. సో దానికోసం కంటెంట్ అనే పేజ్ని క్రియేట్ చేసుకుందాము. ఓకే, ఇప్పుడు మన సర్వర్ అనేది దానికి రెండర్ చేయాలి. సో దాన్ని సర్వర్ లిజన్ చేయాలన్నమాట. సర్వర్ అనేది యాక్సెప్ట్ చేయాలి. ఆ గెట్ రిక్వెస్ట్ ఏదైతే కంటెంట్ అనే రిక్వెస్ట్ వస్తుందో వచ్చినప్పుడు మన రిక్వెస్ట్ వచ్చినప్పుడు మనకి రెస్పాండ్ అవ్వాలా. ఏమని రెస్పాండ్ అవ్వాలా? మన ఈ కంటెంట్ ఫోల్డర్కి రెస్పాండ్ అవ్వాలన్నమాట. సో దానికి respond.render అనేది వాడుకుంటాము. సో దాని యొక్క ఫైల్ నేమ్ ఇచ్చుకుందాము content.ejs. ఓకే, దీంట్లోకి మన డేటాను పంపిద్దాము. ఈ డేటా అనేది ఆబ్జెక్ట్ ఫార్మాట్లో వెళ్తుంది అనమాట. సో ఆబ్జెక్ట్ ఏంటంటే డేటా
డేటా అనే ఆబ్జెక్ట్ని డైరెక్ట్గా మనం పంపించేసేద్దాం అనమాట. రిక్వెస్ట్ రాగానే మనకి సర్వర్ అనేది ఈ కంటెంట్ ఫైల్కి content.ejsకి మన డేటాని పంపిస్తుంది అనమాట. ఓకే, ఆ పంపించిన డేటాని మనం ఇప్పుడు వాడుకోవాలన్నమాట. సో టైటిల్ మార్చుకుందాం. వచ్చిన బ్యాక్ ఎండ్ నుండి వచ్చిన డేటాని మనం ప్రింట్ చేసుకోవాలన్నమాట. సో దాన్ని ప్రింట్ చేసుకోవడానికి ఈ ట్యాగ్స్ వాడుకుంటాం అనమాట. ఈ ట్యాగ్ వచ్చేసరికి /% ట్యాగ్ వాడుకుంటాం అనమాట. ఈ ట్యాగ్ వాడుకొని మనం ఏదైతే మనకి బ్యాక్ నుండి వస్తున్న డేటాని ప్రాసెస్ చేసి దాన్ని ప్రింట్ చేసుకోవడానికి వాడుకుంటాం అనమాట. మనకు ప్రింట్ చేసుకోవాల్సిన ఏమున్నాయి, నేను టాపిక్స్ని ప్రింట్ చేసుకుందాం అనుకుంటున్నాను. నాకు ఏ టాపిక్స్ ఉన్నాయో ఆ టాపిక్స్ని నేను ప్రింట్ చేసుకుందాం అనుకుంటున్నాను. సో అది ఒక అరే కాబట్టి అరే మీద మనం ఒక మెథడ్ని అప్లై చేయాలి. సో మనకి డేటా అనే ఆబ్జెక్ట్ వచ్చేసింది. సో దానికంటే ఏ నేమ్ ఉండదు. దాని తర్వాత అందులో మనకు కావాల్సిన టాపిక్ ఏంటి, కంటెంట్. ఆ కంటెంట్ వాడుకోవడానికి content.topics అనేది మన వేరియబుల్. ఆ కంటెంట్ అనేది ఒక కీ వాల్యూ పేరు అనమాట. ఏదైతే డేటాలో కీ వాల్యూ పేరు, ఆ కీ వాల్యూ పేరులో నాకు ఇంకో కీ వాల్యూ పేరు కావాలి, నెక్స్ట్ కీ వాల్యూ పేరు టాపిక్స్ అని కీ వాల్యూ పేరు కావాలి. దాని మీద నేను ఫర్ ఈచ్ మెథడ్ వాడుకొని టాపిక్స్ని ప్రింట్ చేద్దాం అనుకుంటున్నాను. వచ్చిన ప్రతి డేటాని ప్రతి ఒక్క వేరియబుల్ని ఈ ఫర్ ఈచ్ ఏం చేస్తుందంటే, ఈ ఏదైతే ఒక అరే ఇచ్చామో ఆ అరేని ఇటరేట్ చేస్తుంది అన్నమాట. కంటెంట్ అనేది ఒక కీ వాల్యూ పేరు, ఆ కీ వాల్యూలో ఉన్న ఇంకొక కీ వాల్యూ పేరు టాపిక్స్. ఈ టాపిక్ అనేది ఒక అరే, ఆ అరే మీద ఫర్ ఈచ్ అనే మెథడ్ అప్లై చేస్తున్నాము. ఈ ఫర్ ఈచ్ అనే మెథడ్ ఒక వేరియబుల్ తీసుకుంటుంది. ఆ వేరియబుల్కి ఈచ్ ఐటమ్ని రిటర్న్ చేస్తుంది అనమాట. ఆ రిటర్న్ చేసిన ఈచ్ ఐటమ్ని మనం ప్రింట్ చేసుకుంటాం అనమాట. ఓకే, సో ప్రింట్ చేసుకోవడానికి ఏదైనా ఒక వేరియబుల్ ప్రింట్ చేసుకోవడానికి మనం %% ఈక్వల్ టు ఆ వేరియబుల్ని ఇచ్చేసి అండ్ దీన్ని ఏం చేస్తాము, పర్సంటేజ్ అండ్ స్లాష్ డజన్ సింబల్తో ఏం చేస్తాం అనమాట. ఇలా మనకి ఎగ్జిక్యూషన్ అనేది జరుగుతుంది అనమాట. ఓకే, దీన్ని ప్రతి ఒక్క ట్యాగ్ని ఇలా మళ్ళీ దాంతో ఏదైతే స్టార్ట్ అయిందో దాని సిమిలర్ ట్యాగ్తో ఏం చేయాలన్నమాట. ఇదేమో మన కోడ్ లాజిక్, జావాస్క్రిప్ట్ కోడ్ లాజిక్ రాసుకోవడానికి వాడుకుంటాము. ఈ ట్యాగ్ ఏమో ఆ వచ్చిన వేరియబుల్స్ని ప్రింట్ చేసుకోవడానికి వాడుకుంటాం అనమాట. ఓకే, ఆ ప్రింట్ అయిన డేటా అనేది నాకు హెడర్లో కావాలా, ఒక H1లో కావాలా. సో దాన్ని H1లోకి పాస్ చేస్తాను అనమాట. ఓకే, ఇది కూడా జావాస్క్రిప్ట్ కోడే కాబట్టి దీనికి కూడా మనం సింబల్స్లోనే పెట్టేయాలన్నమాట. ఓకే, మన కోడ్ అంతా రెడీ అయిపోయింది. నౌ వీ కెన్ స్టార్ట్ ఎగ్జిక్యూషన్. ఎగ్జిక్యూట్ చేయడానికి నోడ్ ఫైల్ నేమ్ index.js. ఓకే, మన సర్వర్ అని రన్ అవుతుంది.
ఓకే, మన సర్వర్ రన్ అవుతుంది. దాన్ని రన్ చేయడానికి లోకల్ హోస్ట్ మన పోర్ట్ నెంబర్ 3000 ఇచ్చేసి ఎంటర్ కొడతాము. సో ఐ ఫర్గెట్ టు సేవ్ దిస్. index.jsలో మన లింక్ని పెట్టాము, దాన్ని సేవ్ చేయడం మర్చిపోయాము. సో దాన్ని సేవ్ చేసాం, మళ్ళీ సర్వర్ని రన్ చేయాలి. ఓకే ఓకే, గాట్ ద లింక్. ఆ లింక్ మీద క్లిక్ చేయగానే ఓకే మన ఎర్రర్ వచ్చింది. ఒక ఫర్ ఈచ్ అనే ఫంక్షన్ని మనం ఇక్కడ ప్రాసెస్ మర్చిపోయాము. ఇక మళ్ళీ మన కోడ్ని ఎగ్జిక్యూట్ చేద్దాము. ఓకే, మన డేటా అనేది వచ్చేసింది. కంటెంట్ అనే రూటర్కి వెళ్ళగానే మనకి ఏదైతే మనకి ఫ్రంట్ ఎండ్లో బ్యాక్ ఎండ్లో ఉన్న డేటా ఉందో ఏదైతే మనకు బ్యాక్ ఎండ్లో ఉన్న డేటా ఉందో అలా మనకి ఫ్రంట్ ఎండ్కి అనేది వెళ్ళింది అనమాట. ఓకే, ఇలా మనకి కమ్యూనికేషన్ అనేది జరుగుతుంది అనమాట. ఫ్రంట్ ఎండ్ నుండి డేటా బ్యాక్ ఎండ్కి వస్తుంది, లేదంటే మన బ్యాక్ ఎండ్ నుండి ఫ్రంట్ ఎండ్కి డేటా అనేది ఇలా జరుగుతుంది అనమాట. ఓకే, ఒకసారి ఇంప్లిమెంటేషన్ స్టెప్స్ చూడండి, అన్నీ ఫాలో అయ్యామో లేదో చూడండి ఒకసారి. ఓకే, అందరికీ మనకి బ్యాక్ ఎండ్ ఫ్రంట్ ఎండ్ ఎలా కనెక్ట్ చేయాలో అర్థమైందా? సో అర్థమైతే అందరూ హ్యాండ్ రైజ్ చేయండి ఒకసారి. ఓకే గైస్, ఓకే ఇప్పుడు గిట్హబ్ గురించి తెలుసుకుందాము. గో టు ద నెక్స్ట్ టాపిక్, గిట్హబ్. గిట్హబ్ అనేది మనం బేసికల్గా ఇది ఒక క్లౌడ్ ప్లాట్ఫామ్ అనమాట. ఇది వాడుకోవడానికి, టీమ్స్ కొలాబరేట్ అవ్వడానికి మనకు గిట్హబ్ అనేది వాడుకుంటాం అనమాట. ఇట్ డిజైన్ ఫర్ వర్షన్ కంట్రోల్. మనకు వర్షన్ని ఒక ప్రాజెక్ట్ ఫైల్ ఒక వర్షన్ కంట్రోల్ చేసుకోవడానికి మనం గిట్హబ్ అనేది డిజైన్ చేశారనమాట. దీని యొక్క మేజర్ బెనిఫిట్స్ వచ్చేసరికి కోడ్ని ఎప్పటికప్పుడు చేంజెస్ అనేది తెలుసుకోవచ్చు అనమాట. ఇప్పుడు ఒక సాఫ్ట్వేర్ ఇండస్ట్రీలో ఒక ప్రాజెక్ట్ని మనం ఒక ప్రాజెక్ట్ వస్తే దాన్ని ఒక టీమ్కి డివైడ్ చేస్తాం అనమాట. ఒక్కొక్కరికి ఒక్కొక్క టాస్క్. ఆ టాస్క్లో ఒక్కొక్క అప్డేట్ని ప్రతి ఒక్కరి డెస్క్టాప్ దగ్గరికి వెళ్ళి ఎంతవరకు వచ్చింది, ఎంతవరకు ఏ వేరియబుల్స్ వాడారు అనేది తెలుసుకోవడం అనేది చాలా కష్టమైన పని. సో అలా కాకుండా వీళ్ళందరూ ఎప్పటికప్పుడు కోడ్ వాళ్ళు ఏదైతే అప్డేట్ చేస్తున్నారో అదంతా గిట్హబ్లో పెట్టేస్తారు. సో వీళ్ళు రిమోట్గా ఏదైతే ఇది యొక్క ఎంప్లాయ్ ఎవరైతే ఉంటారో సాఫ్ట్వేర్ డెవలపరు దాన్ని రిట్రీవ్ చేసుకొని ఓకే ఈ కోడ్ ఇంతవరకు అయింది, దాని దగ్గర వేరియబుల్స్ ఆ కన్సిస్టెన్సీ రాకుండా దాని దగ్గర వేరియబుల్స్ వాడుకుంటా కోడ్ని కొలాబరేటివ్గా చేస్తారనమాట.
అలా ప్రాజెక్ట్స్ని ఫుల్ఫిల్ చేయడానికి గిటబ్ అనేది అలా ఉపయోగపడుతుంది అనమాట. ఓకే, ఎందుకంటే మనం దీన్ని ఎందుకు వాడతాం, కోడ్లో కోడ్ని ట్రాక్ చేయడానికి అనమాట. ఎంతవరకు వచ్చింది కోడ్, అలా చేంజెస్ ఎంతవరకు వచ్చాయి, ఏ చేంజ్ జరిగినాయి చూసుకోవడానికి. అండ్ గిట్హబ్లో ఒక మెయిన్ ఫీచర్ ఏంటంటే హిస్టరీ మెయింటైన్ చేస్తుంది అనమాట. ప్రతి ఒక్క కమిట్ అనేది మనకి హిస్టరీ అనేది మెయింటైన్ అవుతుంది అనమాట. మనకి ఒకవేళ కోడ్ అనేది ప్రీవియస్ కోడ్ అనేది బెటర్గా ఉంటే, ప్రజెంట్ కోడ్ అనేది వరస్ట్గా ఉంటే ప్రీవియస్ కోడ్కి వెళ్ళడానికి అలా హెల్ప్ చేస్తుంది అనమాట. అంతేకాకుండా ఇష్యూస్ ఏమైనా ఉంటే దాన్ని సాల్వ్ చేయడానికి వరకు మనకి కోడ్లో ఏమైనా ఇష్యూస్ ఉన్నా సరే, సెక్యూరిటీ ఇష్యూస్ ఉన్నా సరే దాన్ని చూడడానికి ఉపయోగపడుతుంది అనమాట. అది చెక్ చేసి మనకి ఇస్తుంది అనమాట. దీని ఆప్షన్స్ వచ్చేసరికి మన కోడ్ని ట్రాక్ చేసుకోవచ్చు, ఎంతవరకు వచ్చింది, ప్రాజెక్ట్ ఎంతవరకు వెళ్ళింది అనేది అందరూ చూసుకోవచ్చు. ఎవరెవరు ఎంత వర్క్ చేశారు, వాళ్ళకి అసైన్ చేసిన వర్క్ని ఎంతవరకు ఫుల్ఫిల్ చేశారు అనేసి చూసుకోవడానికి, ఆ హిస్టరీ చూసుకోవడానికి. ఓకే, ప్రజెంట్ వర్షన్ బాగోలేదు, పాత వర్షన్కి వెళ్ళాలనుకుంటే మళ్ళీ బ్యాక్కి వెళ్ళడానికి ఇలా హెల్ప్ చేస్తుంది అనమాట. అంటే కొలాబరేటివ్ టీమ్స్తో కొలాబరేట్ అవ్వడానికి, మల్టిపుల్ డెవలపర్స్ ఒకేసారి ఒకే ప్రాజెక్ట్ మీద వర్క్ చేయడానికి హెల్ప్ చేస్తుంది అనమాట. అండ్ ఆల్రెడీ స్టార్టింగ్లో చెప్పుకున్నాం, క్లౌడ్ ఇది అనేది క్లౌడ్ ప్లాట్ఫామ్ అనమాట. సో మనకు డేటా అనేది క్లౌడ్లో ఉంటుంది. ఆ డేటా అనేది ప్రతి ఒక్కరు మనం దాన్ని తెచ్చుకొని వాడుకుంటారు అనమాట. ఓకే, ఇందులో ఉన్న కీ ఫీచర్స్ వచ్చేసరికి రిపాజిటరీస్ అనమాట. మన రిపాజిటరీస్ ఏం లేదు, కోడ్ ప్రాజెక్ట్స్ అనమాట, ప్రాజెక్ట్ ఫోల్డర్స్ అనమాట. దీన్ని మనం గిటబ్లో రిపాజిటరీస్ అంటాం అనమాట. ఈ ఫోల్డర్లో మనకి ఏదైతే ఒక సిమిలర్ ఒక టాపిక్ మీద ఏదైనా ప్రాజెక్ట్ చేస్తే దాని యొక్క డీటెయిల్ కోడ్ ఫైల్స్ అనేవి అందులో ఉంటాయి అనమాట రిపాజిటరీస్లో. ఓకే, బ్రాంచెస్ అనేది తర్వాత నెక్స్ట్ ఇంపార్టెంట్ కీ ఫీచర్ ఏంటంటే బ్రాంచెస్ అనమాట. ఇట్ మెయింటైన్ బ్రాంచెస్. ఒకళ్ళు చేశాక దానికి ఇంకొక బ్రాంచ్ చేసి ఒకేసారి రెండిట్ల మీద వర్క్ చేసే విధంగా హెల్ప్ చేస్తుంది అనమాట. లైక్ మనం ఒకటే ఫ్యూచర్ మీద కాకుండా ఒక వర్షన్ ఉంది, వర్షన్ 1.00 ఉంది, వర్షన్ 1.21 మీద ఒకసారి అండ్ వర్షన్ 1.22 మీద ఒకేసారి వర్క్ చేయడానికి హెల్ప్ చేస్తుంది అనమాట. ఓకేనా, అలా ఒక బ్రాంచ్లోనేమో ఇంకొక వర్షన్ ఉంటుంది, ఇంకొక బ్రాంచ్లోనేమో దాని తర్వాతకి వచ్చే వర్షన్ కూడా ఒకేసారి మనం డెవలప్ చేసుకోవచ్చు అనమాట. అలా బ్రాంచెస్ అనేవి హెల్ప్ చేస్తాయి అనమాట. దాని తర్వాత పుల్ రిక్వెస్ట్, మనం ఏదైతే కోడ్ ఉందో పుల్ రిక్వెస్ట్ ఏమీ లేదు, మనం గిటబ్లో ఉన్న కోడ్ని తీసుకొచ్చుకోవడానికి పుల్ రిక్వెస్ట్ చేస్తాం అనమాట. దీన్ని పుల్ రిక్వెస్ట్ అంటారు. సో కోడ్ని పుల్ అంటే ఉంది లాగడం, అలా మనకి గిటబ్లో ఉన్న కోడ్ని తీసుకొచ్చుకోవడానికి మనం పుల్ రిక్వెస్ట్ అనేది యూజ్ చేసుకొని గేటాన్ని ఏదైతే మనకు కోడ్ ఫోల్డర్స్ ఉంటాయో ఫోల్డర్ ఫైల్ని తెచ్చేసుకుంటాం అనమాట. దాని తర్వాత ఇదైనా ఇష్యూస్ని ట్రాక్ చేస్తుంది అనమాట. ఇష్యూస్ కానీ బగ్స్ కానీ ఏమైనా ఉంటే గిటబ్ అనేది ట్రాక్ చేస్తాం అనమాట. దీనివల్ల అడ్వాంటేజెస్ ఏంటంటే టీమ్ కోలాబరేషన్ పెరుగుతుంది, కోడ్ రివ్యూస్. మనం రాసిన కోడ్ అనేది పబ్లిక్ హోస్ట్ చేస్తే మనకి ఎవరైనా డెవలపర్లు ఉంటే వాళ్ళు కూడా చూసి దానికి రివ్యూ ఇవ్వడానికి ఛాన్సెస్ ఉంటుంది అనమాట. సో ఆ కోడ్ అనేది ఎంత ఎఫిషియెంట్గా ఉంటుంది అండ్ ఇట్స్ వర్క్ అవుతుందా లేదా, దానికి ఉండే ఇష్యూస్ గురించి ఇంకో డెవలపర్ అనేది రివ్యూ ఇవ్వచ్చు అనమాట. అలా మనకి వర్క్ అవుతుంది. ఇది ఒక మేజర్ అడ్వాంటేజ్ అని చెప్పొచ్చు. అండ్ మనకి కావాలంటే ఓపెన్ సోర్స్ ప్రాజెక్ట్స్కి ఎవరైనా కాంట్రిబ్యూట్ చేయాలనుకుంటే గిటబ్ అనేది బెస్ట్ ప్లేస్ అనమాట. గిటబ్లో ఓపెన్ సోర్స్ ప్రాజెక్ట్స్కి మనం కాంట్రిబ్యూట్ చేసుకోవచ్చు అనమాట. అంటే మనం కూడా ఆ ప్రాజెక్ట్లో ఇన్వాల్వ్ అయ్యి, మనం కావాలనుకుంటే ఆ ప్రాజెక్ట్లో మనం ఇన్వాల్వ్ అయ్యి మనం కూడా మనకు అనిపించిన కొన్ని చేయొచ్చు అనమాట. ఓకే, కమ్ టు ద ఏపీఎస్. ఏపీఎస్ అంటే ఏం లేదు, అప్లికేషన్ ప్రోగ్రామ్ ఇంటర్ఫేస్ అనమాట. ఏం చేస్తుందంటే మనకి మల్టిపుల్ డివైజెస్ ఉంటాయా, మల్టిపుల్ అప్లికేషన్స్, యాప్ కానీ, డెస్క్టాప్ అప్లికేషన్ కానీ, బ్యాక్ ఎండ్ కానీ, ఇంకా ఏదైనా ఫ్రంట్ ఎండ్ కానీ, సాఫ్ట్వేర్ కానీ, ఇవన్నీ
ఏదైనా ఒక ఇవన్నిటికి కావాల్సిన డేటా అనేది ఒకటి కామన్ డేటా ఉందనుకుంటే ఆ కామన్ డేటాని ఆ కామన్ డేటాకి రిక్వెస్ట్ ఇచ్చి దానికి కావాల్సిన డేటాని తీసుకోవడానికి ఒక అప్లికేషన్ ప్రోగ్రామ్ ఇంటర్ఫేస్ అనేది పనిచేస్తుంది అనమాట. అలా మల్టిపుల్ డివైసెస్ అనేవి ఒక డేటాని రిక్వెస్ట్ చేసుకోవడానికి ఏదైనా సిస్టమ్, అది ఒక సాఫ్ట్వేర్ అవ్వచ్చు, లేదంటే ఒక డెస్క్టాప్ అప్లికేషన్ అవ్వచ్చు, అది రిక్వెస్ట్ ఇస్తుంది, దాని నుండి కావాల్సిన డేటాని తీసుకుంటుంది. అలా ఏపీఐ అనేది వర్క్ అవుతుంది. ఓకే, ది మెయిన్ పర్పస్ వచ్చేసరికి allow the any application to request the data or perform some actions from another app. ఏదైనా ఇంకొక యాప్ నుండి ఇంకొక ఏపీఐకి రిక్వెస్ట్ ఇచ్చి మనం డేటాని తెచ్చుకోవడం కానీ, సమ్ యాక్షన్ ఏదైనా సర్వీస్కి రిక్వెస్ట్ చేయడం కానీ చేయొచ్చు అనమాట. ఓకే, ఇది ఎలా వర్క్ అవుతుందంటే ఏదైనా అప్లికేషన్ అనేది యాప్ కానీ బ్యాక్ ఎండ్ కానీ రిక్వెస్ట్ ఇస్తుంది ఏపీఐకి. ఏపీఐ అనేది దాన్ని ప్రాసెస్ చేసి ఆ రిక్వెస్ట్ దగ్గర రెస్పాన్స్ అనేది ఆ అప్లికేషన్కి ఇస్తుంది. ఆ అప్లికేషన్ ఏదైనా అవ్వచ్చు, రిక్వెస్ట్ ఇచ్చే అప్లికేషన్ సాఫ్ట్వేర్ అయినా అవ్వచ్చు, లేదంటే బ్యాక్ ఎండ్ అవ్వచ్చు, ఏదైనా సరే రిక్వెస్ట్ ఇస్తుంది. అది అప్లికేషన్ సంబంధం లేకుండా దానికి రెస్పాన్స్ ఇస్తుంది. దీని బెస్ట్ ఎగ్జాంపుల్ వచ్చేసరికి వెదర్ యాప్ అనమాట. వెదర్ యాప్ అనేది మనం ఒక వెదర్ యాప్కి ఫ్రంట్ ఎండ్ డెవలప్ చేసాం అనుకో, దానికి మనకి వెదర్ యాప్కి ఏపీఐస్ ఉన్నాయి. ఆ ఏపీఐస్ అనేది ఆ ఏపీఐకి మనం రిక్వెస్ట్ ఇస్తే ఆ రిక్వెస్ట్ని బట్టి దానికి రెస్పాన్స్ అనేది ఇస్తుంది అనమాట. టైప్స్ ఆఫ్ ఏపీఎస్ వచ్చేసరికి రెస్ట్ ఏపీఎస్, సోప్ ఏపీఎస్, గ్రాఫ్క్యూఎల్ ఏపీఎస్ అనమాట. రెస్ట్ ఏపీఐ వచ్చేసరికి రిప్రజెంటేషనల్ స్టేట్ ట్రాన్స్ఫర్ ఏపీఐ, ఇది బాగా వాడే ఏపీఐ అనమాట. రెస్ట్ ఏపీఐ అనమాట. ఇది హెచ్టిటిపి రిక్వెస్ట్ మీద వర్క్ అవుతుంది. ఇది మన రెగ్యులర్ మన నౌడేస్ బాగా వాడుతున్నారు. దీంట్లో వచ్చేసరికి మనకి 4 మెథడ్స్ ఉన్నాయి: గెట్, పోస్ట్ అండ్ పుట్, డిలీట్. గెట్ ఏమో డేటాని రిట్రీవ్ చేయడానికి, పోస్ట్ ఏమో ఏపీఐలోకి డేటాని పెట్టడానికి, డేటాని పోస్ట్ చేసుకోవడానికి, పుట్ ఏమో పార్షియల్ అప్డేట్ చేయడానికి, డిలీట్ ఏమో ఆ ఏపీఐలో ఉన్న సమ్ పర్టికులర్ డేటాని డిలీట్ చేయడానికి వాడుతాం అనమాట. ఇందులో కమ్యూనికేషన్ ఎలా జరుగుతుంది అంటే జేసన్ ఫార్మాట్ మనం ఆల్రెడీ చూసాము. జేసన్ ఫార్మాట్ అంటే ఏంటో, జేసన్ ఫార్మాట్లో మనకి రిక్వెస్ట్ అనే డేటా అనేది ట్రాన్స్ఫర్ అవుతుంది. దాని తర్వాతకి సోప్ ఏపీఐ అంటే ఏం లేదు, సింపుల్ ఆబ్జెక్ట్ యాక్సెస్ ప్రోటోకాల్. ఇది ఒక ప్రోటోకాల్ అనమాట. ఈ ప్రోటోకాల్ యూజ్ చేసుకుని ఇన్ఫర్మేషన్ అనేది ట్రాన్స్ఫర్ అవుతుంది. ఇందులో ఇన్ఫర్మేషన్ ఎలా ట్రాన్స్ఫర్ అవుతుంది అంటే XML ఫార్మాట్లో. ఇది ఓల్డ్ వర్షన్ అనమాట, ఓల్డ్ వే ఆఫ్ కమ్యూనికేటింగ్ ఏపీఐస్. ఇందులో XML ఫార్మాట్లో మనకి డేటా అనేది ట్రాన్స్ఫర్ అవుతుంది. సో ఇది స్లోగా ఉంటుంది కాబట్టి నౌడేస్ దీన్ని వాడడం లేదు. గ్రాఫ్క్యూఎల్ ఏపీఐ ఏంటంటే ఇది మనం ఒక డేటాబేస్కి క్వరీ ఇవ్వడానికి వాడదాం అనమాట. మనకి డేటా అనేది ఏపీఐ దగ్గర ఉండే డేటా అనేది ఏపీఐ దగ్గర ఓన్లీ డేటా ఉంది, సర్వీస్ కూడా లేదు, ఓన్లీ డేటా ఉంది. ఆ డేటా అంతా డేటాబేస్లోనే ఉంది. సో ఆ డేటాబేస్కి క్వరీస్ ఇచ్చి డేటాని రిట్రీవ్ చేసుకోవడానికి మనకు గ్రాఫ్క్యూఎల్ అనే ఏపీఐని వాడతాం అనమాట. అది యూజ్ చేసుకొని డేటాబేస్కి రిక్వెస్ట్లు ఇస్తాము. ఆ రిక్వెస్ట్ వచ్చిన రెస్పాన్స్ అనేది ఆ యాప్ అయినా సరే, ఏదైతే రిక్వెస్ట్ ఇచ్చిందో ఆ యాప్ కానీ ఆ బ్యాక్ ఎండ్ అప్లికేషన్ కానీ ఇస్తుంది అనమాట, రెస్పాన్స్ ఇస్తుంది. దిస్ ఇస్ హౌ ఏపీఐ వర్క్స్. ఓకే, కమ్ టు ద నెక్స్ట్ టాపిక్, పోస్ట్ మ్యాన్ ఏం చేస్తుందంటే ఇది ఒక ఏపీఐ టెస్టింగ్ టూల్ అనమాట. ఏపీఐని కరెక్ట్గా వర్క్ అవుతుందా లేదా అనేది తెలుసుకోవడానికి పోస్ట్ మ్యాన్ వాడతాం అనమాట. ఈ ఏపీఐ ఏపీఐ టెస్టింగ్ అంటే, ఎందుకంటే ఏపీఐని టెస్టింగ్ చేయడానికి మెయిన్ క్రూషియల్ రీజన్ ఏంటంటే ఇది మన డిఫరెంట్ అప్లికేషన్స్కి డేటా ప్రొవైడ్ చేస్తుంది అనమాట.
సో డిఫరెంట్ సాఫ్ట్వేర్స్కి అప్లికేషన్స్కి ఇది డేటాను ప్రొవైడ్ చేస్తుంది. దీన్ని టెస్ట్ చేయడానికి చాలా క్రూషియల్ అండ్ ఇంపార్టెంట్. సో దీన్ని ఎలా టెస్ట్ చేస్తామంటే దానికి ఏదైతే రిక్వెస్ట్ వస్తున్నాయో ఆ రిక్వెస్ట్ దగ్గర ఇస్తుందా లేదా, ఇస్తే అది కరెక్ట్గా ఉందా లేదా అని చూసుకోవడానికి చేస్తాం అనమాట. ఈ పోస్ట్ అనేది ఆటోమేటెడ్ టెస్టింగ్ అనమాట. దీంట్లో ఆటోమేటెడ్ టెస్టింగ్ అనే ఒక ఫ్యూచర్ ఉంది. దీని ద్వారా ఏదైనా ఏపీఐ ఇచ్చి అది టెస్ట్ చేయమని ఇస్తే ఆటోమేటిక్గా అది టెస్ట్ చేసి రెస్పాన్స్ అనేది ఇస్తూ ఉంటుంది అనమాట. అండ్ ఇది ఈజీ యూజర్ ఇంటర్ఫేస్ అనమాట. అండ్ ఈజీగా యూజర్ ఇంటర్ఫేస్ అనేది ఇందులో మనకి లైక్ ఒక బ్రౌజర్ లాగా ఉంటుంది. సో మనకి యూజర్స్ అనే వాళ్ళు ఈజీగా ఇంటరాక్ట్ అవ్వచ్చు, యూజర్స్ కావాల్సినప్పుడు ఆపరేషన్స్ అని చేసుకోవచ్చు అనమాట. అండ్ సింపుల్గా ఉండడం వల్ల ఎనీవన్ కెన్ యూజ్. Okay, now coming to the last topic, introduction to database. A database is a system. Database అనేది ఒక సిస్టమ్ అనమాట. అందులో మనం ఇన్ఫర్మేషన్ స్టోర్ చేసుకుంటాము, దాన్ని ఆర్గనైజ్ చేసుకుంటాము, అండ్ కావాల్సినప్పుడు దాన్ని రిట్రీవ్ చేసుకుంటాము, దాన్ని మేనేజ్ చేసుకుంటాము. ఇవన్నీ మనం ఎఫెక్టివ్గా చేయడానికి డేటాబేస్ అనేవి వాడతాం అనమాట. మనకి డేటాబేస్ అనేవి 2 types ఉన్నాయి, రిలేషనల్ డేటాబేస్ అండ్ నాన్ రిలేషనల్ డేటాబేస్. రిలేషనల్ డేటాబేస్లో ఏముంటుందంటే డేటా అనేది స్ట్రక్చర్డ్ ఫార్మాట్లో స్టోర్ అయి ఉంటుంది అనమాట. డేటా అనేది కనెక్ట్ విత్ రిలేషనల్ కీస్. ఒక్కొక్కటి ఏ డేటా అయినా సరే దాని రిలేటెడ్ కీస్తో కనెక్ట్ అయి ఉంటుంది అనమాట. అండ్ దీనికి బెస్ట్ ఎగ్జాంపుల్ వచ్చేసరికి వెళ్ళి PostgreSQL, MySQL, Oracle DB అనమాట. ఇది ఏం చేస్తుందంటే స్ట్రక్చర్డ్ క్వరీ లాంగ్వేజ్ యూజ్ చేసుకొని డేటాని రిట్రీవ్ చేస్తాం అనమాట ఇందులో. ఓకే, నాన్ రిలేషనల్ డేటాబేస్కి వచ్చేసరికి వెళ్ళి ఇందులో డేటా అనేది స్టోర్ చేసుకుంటాము ద ఫార్మ్ ఆఫ్ JSON ఫార్మాట్. ఇట్ ఈస్ సూటబుల్ ఫర్ ద లార్జ్ అప్లికేషన్. ఇది అనేది చాలా పెద్ద అప్లికేషన్స్కి సూటబుల్ ఉంది. అండ్ ఇట్ ఈస్ ఫాస్టర్ అండ్ ఎఫిషియంట్. దీనికి ఎగ్జాంపుల్ వచ్చేసరికి MongoDB, ఫైల్ బేస్ అనమాట. డేటాబేస్ మేనేజ్మెంట్ సిస్టమ్. కమింగ్ టు ద డేటాబేస్ మేనేజ్మెంట్ సిస్టమ్. డేటాబేస్ మేనేజ్మెంట్ సిస్టమ్ అంటే ఏం లేదు, మనకి ఇది ఒక డేటాబేస్ మేనేజ్మెంట్ సిస్టమ్ అనేది ఒక సాఫ్ట్వేర్ అనమాట. ఇది ఏం చేస్తుందంటే మనకి కొన్ని ఫెసిలిటీస్ ప్రొవైడ్ చేస్తుంది. ఏంటంటే డేటాని హ్యాండిల్ చేయడము, డేటాకి అథెంటికేషన్ ప్రొవైడ్ చేయడము, అండ్ డేటాబేస్ని క్రియేట్ చేసుకోవడానికి, అండ్ దానికి ఒక కావాల్సిన మనకి యూజర్ ఇంటర్ఫేస్ క్రియేట్ చేయడము అనేవి ప్రొవైడ్ చేస్తుంది అనమాట. ఇంకా క్వరీ రాసుకోవడానికి క్వరీ కన్సోల్ని ప్రొవైడ్ చేస్తుంది ఈ డేటాబేస్ మేనేజ్మెంట్ సిస్టమ్ అనేది. దీనికి ఎగ్జాంపుల్స్ వచ్చేసి PostgreSQL కానీ MySQL కానీ వీటిలో వాటి ఒక క్వరీ రాసుకోవడానికి క్వరీ కన్సోల్స్ ఉంటాయి, అవి సపోర్ట్ చేసే క్వరీ కన్సోల్స్ ఉంటాయి. ఇంకా లేకపోతే ఇంకా యూజర్ ఇంటర్ఫేస్తో తయారు చేసిన అప్లికేషన్స్ ఉంటాయి. వాటిలో మనం డైరెక్ట్గా మనకి యూజర్ వేసిన యాక్షన్స్తో ఆపరేషన్స్ అనేది పర్ఫామ్ చేయొచ్చు అనమాట. నా కమింగ్ టు ద డేటాబేస్ని ఎలా కనెక్ట్ చేయాలో చూద్దాము. డేటాబేస్ని ఎలా కనెక్ట్ చేయాలి? కనెక్ట్ చేయాలంటే మనకు ముందు డేటాబేస్ ఒక క్రెడెన్షియల్స్ కావాలి. మనకు డేటాబేస్కి ఉండే క్రెడెన్షియల్స్ ఏంటంటే అది ఎక్కడ హోస్ట్ అవుతుంది, అది ఎక్కడ రన్ అవుతుంది, ఆ హోస్ట్ అనేది ఏ పోర్ట్ నెంబర్ దగ్గర రన్ అవుతుంది, అండ్ యూజర్ నేమ్, ఆ యూజర్ నేమ్ ఏంటి, అండ్ డేటాబేస్ నేమ్ ఏంటి అది తెలియాలి. దాని తర్వాత చూసింగ్ డేటాబేస్ క్లయింట్. మనకి డేటాబేస్ క్లయింట్ అనేది డేటాబేస్ని ఎలా వాడుకోవాలనుకుంటున్నాము, ఒక ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ ద్వారా వాడుకోవాలనుకుంటున్నావా, సో దానికి కావాల్సిన ప్యాకేజీని ఇన్స్టాల్ చేసుకొని అలా ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్లో దాని మీద క్వరీస్ అప్లై చేస్తాము. ఇంకా క్రియేషన్ ఆఫ్ కనెక్షన్ స్ట్రింగ్. దాని తర్వాత మనం కనెక్షన్ స్ట్రింగ్ని క్రియేట్ చేస్తాం అనమాట డేటాబేస్కి. దాని తర్వాత ఆ కనెక్షన్ స్ట్రింగ్తో వచ్చిన ఆ కనెక్షన్ స్ట్రింగ్ని ఒక వేరియబుల్లో స్టోర్ చేసుకొని ఆ వేరియబుల్ ద్వారా మనం కనెక్షన్ని ఎస్టాబ్లిష్ చేస్తాం అన్నమాట. దాని తర్వాతకి దాన్ని వెరిఫై చేస్తాము అది వర్క్ అవుతుందా లేదా అని. ఓకే, బై రన్నింగ్ ద సమ్ క్వరీస్. Okay, anybody have any doubts?
దిస్ ద ఎండ్ ఆఫ్ ద సెక్షన్. మనకు టైం లేక వీటికి ఏపీఎస్ గురించి వీటికి ప్రాక్టికల్గా చేయలేకపోయాం. సో డోంట్ వరీ, మనం మళ్ళీ చేద్దాము. మీకు ఏమైనా డౌట్స్ ఉన్నాయా? డౌట్స్ ఉంటే చాట్ బాక్స్లో చెప్పండి. ఎవరికి ఏం డౌట్స్ లేవా? ఇంకా మహేష్, నా వాయిస్ ఆడిబుల్గా ఉందా? హలో మహేష్, నా వాయిస్ ఆడిబుల్గా ఉందా? ఓకే, ఎవరికి ఏం డౌట్స్ లేవా? మనకి టైం లేక ఏపీఎస్ గురించి ఎలా క్రియేట్ చేయాలో వాటికి ప్రాక్టికల్గా చెప్పడానికి టైం లేదు. మనం దీనికి నెక్స్ట్ ఎడిషన్ 2 అనే ప్లాన్ చేస్తున్నాము. దాంట్లో మనం ఇన్ డీటెయిల్గా ఏపీఎస్ని ఎలా క్రియేట్ చేయాలి, డేటాబేస్ ఎలా కనెక్ట్ చేయాలని ప్రాక్టికల్గా చూస్తాము. ఫ్రంట్ ఎండ్ అండ్ బ్యాక్ ఎండ్, మనం బ్యాక్ ఎండ్ అనేది హోస్ట్ అవుతుంది. ఫ్రంట్ ఎండ్ అనేది మనకి ఫ్రంట్ ఎండ్ కూడా మనం విడిగా హోస్ట్ చేసుకోవచ్చు. కాకపోతే మనకి ఇక్కడ మనం ఫ్రంట్ ఎండ్ని బ్యాక్ ఎండ్ని కలిపేస్తాం అనమాట. ప్రాసెస్ చేసి ఒక డాక్యుమెంట్ ఫార్మేట్లోనే మనం డేటాని ఇస్తాం అనమాట. ఇక్కడ అవసరం లేదు. అదే మనం ఒక రియాక్ట్ చేసిన ఫ్రేమ్వర్క్తో మనం ఫ్రంట్ ఎండ్ డెవలప్ చేస్తే, సో అప్పుడు మనకి ఫ్రంట్ ఎండ్ అనేది ఇంకొక పోర్ట్ నెంబర్ మీద వర్క్ అవుతుంది, బ్యాక్ ఎండ్ అనేది ఇంకో పోర్ట్ నెంబర్ వర్క్ అవుతుంది. ఈ రెండు ఫ్రంట్ ఎండ్ అండ్ బ్యాక్ ఎండ్ అనేవి ఒక ప్రాక్సీ ద్వారా ఫ్రంట్ ఎండ్ బ్యాక్ ఎండ్ కనెక్ట్ అవుతాయి. సో దీని గురించి ఇన్ డీటెయిల్గా మనం నెక్స్ట్ ఎడిషన్లో చూస్తాము, ఈ బ్యాక్ ఎండ్ ఎడిషన్లో. ఓకే, మీ డౌట్ క్లియర్ అయిపోయిందా? క్లియర్ అయితే హ్యాండ్ రైజ్ చేయండి. ఇంకేమైనా డౌట్స్ ఉన్నాయా? ఓకే, ఎవరికి ఏమి డౌట్స్ లేవు అనుకుంటా. ఓకే, మన నెక్స్ట్ ఎడిషన్లో మనం మళ్ళీ కలుసుకుందాము. థ్యాంక్ యూ ఫర్ యువర్ వాల్యుబుల్ టైం. ఓకే, యూ మే లీవ్ నౌ.